ప్రైజ్ ద లార్డ్. ఎందుకు కొట్టారో చప్పట్లు వేగం ముగించమన. ఈరోజు కొంచెం త్వరగా వాక్య కూడిక జరుగుతుందేమని ఆశించాను, కానీ పాడువారు ఎక్కువైనట్టు అర్థమైంది. అదిలే, పాడేవారు మళ్ళీ అర్థం మారిపోతుంది పాడువారంటే. మరి దేవుని దాసుడు ప్రకటించినట్లుగా 6:15కే ఇక్కడ సహోదరులు నిలవబడి సభను ప్రార్థనతో ప్రారంభించారు. కానీ పాటలు మీరే ఎక్కువ పాడారు. బహుశా పాటలు ఇవ్వకపోతే మరి శ్రీపాల్ గారి మీద అలుగుతారేమో మీరు. అందుకనే ఎవరిని నిరుత్సాహపరచక అందరికీ పాటలు ఇచ్చినట్టు నాకు అర్థమైంది. నేనేమో 7:45కే తయారై కూర్చున్నాను. మీరు పాట మీద పాట పాడుతుంటే అక్కడ నా పాటలు ఎట్లున్నాయో చెప్పలేము. దీంతోపాటు ఎలక్ట్రిసిటీ కూడా పోయింది, కరెంట్ లేదు మనకు. సరే, ఏదేమైనా చాలా సంతోషం. మరి విశేషించి డైనీ బాబు అలాగే సన్నిహిత అందరి సమక్షంలో వారు ప్రభు కొరకు ఆయన సేవ నిమిత్తం ప్రతిష్ఠించబడిన ఈ శుభగడియలను బట్టి వారిద్దరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ ప్రభుకి మరెక్కువగా వారు దగ్గరై ప్రభుని మహిమపరిచి ఆయన పరిచర్య జరిగించాలని వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మరి ఈ కూడికలకు నన్ను ఆహ్వానించిన దేవుని దాసులు శ్రీపాల్ గారికి, అలాగనే సావాసములున్న సేవకులందరికీ, ఈ సభను ప్రేమించి ఆయా చోట్ల నుంచి వచ్చిన దేవుని సేవకులకు, విశ్వాసులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. గాడిలో పడ్డారు, చాలా సంతోషం. ప్రియులారా, ఈ రాత్రి సందేశం చెప్పి రాజమండ్రికి ప్రయాణమై అక్కడి నుంచి ఖమ్మం వెళ్ళాలి. నా ప్రయాణం కొరకు కూడా ప్రార్థించండి. మరి సుమారు 1996వ సంవత్సరం నుండి, అంటే అప్పటి వరకు వరల్డ్ విజన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేస్తూ ఉంటుని, ప్రభు యొక్క పిలుపును అందుకొని వచ్చిన ఆ రోజు నుంచి మరి ఈ రోజు వరకు తిరుగుతూనే ఉన్నాను. అటు నా స్థానిక సంఘం, నా పరిచర్య చూసుకుంటూనే మరి ఇన్ని సంవత్సరాలుగా తిరుగుతూ ఉన్నా. మొన్న నేను నా భార్య కొంచెం మాట్లాడుకున్నప్పుడు, కంటిన్యూస్గా ఇంట్లో మీరు ఉండే సమయం కోవిడ్ సమయంలాగే కనబడుతుంది నాకు. మరి ఎప్పుడు కంటిన్యూస్గా ఇంట్లో ఉండే పరిస్థితి మీకు రాలేదు. మనకి ఎంతవరకు పరిగెత్తుతారో ఏమో అని తనంటుంటే, నిజమే, సోమవారం నుంచి దాదాపు శనివారం వరకు ఎక్కడో పరిచర్యలో ఉండి, ఆదివారం వరకు ఇంటికి వెళ్ళి మళ్ళీ సోమవారమే మళ్ళీ బయలుదేరుతూ ఉంటే, మరి ఒక చిన్న ప్రయాణం చేసి వస్తే మీకు ఎట్లుంటుందో. కానీ దాదాపు ప్రతిరోజు ప్రయాణాలే, పరుగులే, లగేజీలు మోసుకుంటా, ట్రైన్లు ఎక్కుతా, ఏమండి బస్సులు ఎక్కుతా, కార్లు ఎక్కుతా, చివరికి ఏది దొరికితే అది ఎక్కి ప్రయాణం చేస్తూ మరి పరిగెత్తడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. మరి శరీరం అందుకు సహకరించింది అంటే ప్రభు అందుకొరకే సిద్ధపరిచాడా అన్నట్టుగా అర్థం చేసుకుని ప్రభుని స్తుతిస్తూ ఉంటాను. మరి నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మంచిది, మనం కాలయాపన చేయకుండా ఇప్పుడు సమయం 9:25 కావచ్చింది. నేను వాక్యం చదివి ప్రార్థన చేసి నా సందేశం ఒక 5 నిమిషాల్లో మొదలు పెడతాను. మరి 10:30, 11 సమయం కావచ్చునేమో ఈ రాత్రి. మళ్ళీ నేను ప్రయాణం చేసి వెళ్ళాలి గనక కొన్ని అవసరమైన మాటలు మీతో పంచుకొని నా వర్తమానాన్ని ముగిస్తాను. అపోస్తలుడైన పౌలు
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం ఇలా ఉంది. తాను నిలుచుచున్నాను అని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. మరో స్థలములో మరో భాగాన్ని మనం చదువుదాం. ఈ భాగంలో ఉన్న వచనాలు నేను ఒక వచనం చదువుతాను, పిదప మీరు ఒక వచనం చదవండి. అప్పుడు అందరము ఈ భాగాన్ని చదివినట్లవుతుంది. మరి బైబిల్ పరిచయం ఉన్న మనకు ఇది చాలా సుపరిచితమైన వాక్య భాగమే అయినా దాంట్లోంచి ఒక సందేశం ఈ రాత్రి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుండి 9వ వచనం వరకు ఇలా ఉంది. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కన్నులారా చూచితనని అనుకుంటుని. ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. తొమ్మిదో వచనం అందరం కలిసి చదువుదాం. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లను, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. ప్రభువు ఈ వచనాలు మన ధ్యానం కొరకై ఆశీర్వదించునుగాక. పరమ తండ్రి, నీ దాసుడు, కుటుంబం, సంఘం ఈ స్థలములో పడుతున్న ఈ ప్రయాసలో మీరు అనుగ్రహించిన ఈ 2 దినాల ఈ రక్షణ ఉజ్జీవ సభలకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. 11 సంవత్సరాల ఈ సువార్త ప్రయాణంలో నీ దాసును ఎంతగానో బలపరిచి మీరు అనుగ్రహించిన ఈ వార్షికమును బట్టి, ఈ కూడికలను బట్టి మీకు వందనాలు. తనతో కలిసి జతపనివారుగా ఉన్న అనేకులైన సేవకులు ఈ చోటికి రాగలిగారు. అనేక మంది నీ పిల్లలు ఆయా చోట్ల నుంచి ఈ చోటికి కడు ఆసక్తితో చేరి వచ్చారు. నాయన, నీ వాక్యంలో మీరు సెలవిచ్చినట్లుగా నీ వాక్యమే కదా మమ్మలను బ్రతికించేది, బాధలలో అదే కదా మాకు నెమ్మది కలిగించేది. శాశ్వతమైన సత్యమైన జీవము గల నీ మాటలు వినడానికి మేము చేరి వచ్చాం. ప్రభువా, మేము మనుషుల మాటలు వినడానికి ఇక్కడికి రాలేదు, అవి మాకు నిష్ప్రయోజనాలు కదా. నీ మాట వినడానికి వచ్చాము. నీ మాటలు ఆలకిస్తూ ఉంటుండగా మీరే మీ మెల్లని స్వరముతో నీ ఆత్మ ద్వారా మా హృదయాల వరకు నీ వాక్యం చేరునట్లు, మాలో గొప్ప పరివర్తన కలుగునట్లు మీరు కటాక్షం చూపమని చేరి వచ్చిన మా ప్రియ సహోదర సహోదరులందరినీ పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించి మీరు వర్ధిల్ల చేయమని నమ్మకమైన నీ దీవెనకై మా ప్రియులందరినీ అప్పగిస్తూ నీ ఆశీర్వాదం కోరుతూ క్రీస్తు యేసు నామంలోనే స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆత్మ సంబంధమైన అభివృద్ధి అయిన, ఆత్మ సంబంధమైన అధోగతైన ఏది ఒక రెప్పపాటులో సంభవించదు.
అభివృద్ధి చెందే అనుభవాలు క్రమక్రమంగా అభివృద్ధికి వస్తాయి. అణగారిన జీవితాలు అవి కూడా క్రమేపీ అణగారిపోతాయి. ఏది ఒక రాత్రిలో సంభవించింది కాదు అని నేను గతించిన రాత్రి ఈ దినం పగటిపూట కూడా చెప్పాను. కనుక ఆత్మ సంబంధమైన దిగజారుడుతనం, ఆత్మ సంబంధమైన అధోగతి అది సంభవించే క్రమంలో ఎప్పటికప్పుడే మనం జాగ్రత్తలు తీసుకోకపోతే మనం పడిపోయి కనబడతాం. అందుకనే ఏముంది హెచ్చరిక అంటే, తాను నిలుచుచున్నాను అని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ జాగ్రత్త లేకపోతే పడిపోయే ప్రమాదం ఉందని దైవజనుడు చాలా హెచ్చరిక చేశాడు. కనుక గతించిన రాత్రి ఇశ్రాయేలీలు వారు అంతకంతకు ఎలాగ వారు దిగజారుడు స్థాయికి వచ్చారో, చివరికి దేవుని మీద తిరుగుబాటు చేసే మనుషులుగా వారు ఎలా మారిపోయారో అది మీకు చూపించాను. సరే, ఈరోజు ఉదయం నూతన నిబంధన నుంచి ఒక గొప్ప వ్యక్తి ఆధ్యాత్మికంగా అంతకంతకు ఎలాగున అభివృద్ధి చెందాడో అది చూచాము. అంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయనకేం మినహాయింపు లేదు. ఆయన క్రమక్రమేపీ ఆయన దిగజారుతూ వచ్చాడు. ఆయన దిగజారుడు ఎంతవరకు వచ్చింది అంటే, యేసు ఎవరో నేను ఎరగనని యేసుని బహిరంగంగా తిరస్కరించే ఆ గొప్ప ప్రమాదం వరకు అతని జీవితం చేరిపోయింది. కాబట్టి ఈ ప్రమాదం ఆత్మీయంగా బాగా ఎదిగిన వారికి ఉంటుంది, లేదా ఆత్మీయంగా ఇప్పుడే చిన్న అడుగులు వేసిన వారికి కూడా ఉంటుంది. ఇది అందరికీ సంభవించే ప్రమాదం కాబట్టి దేవుని వాక్యపు వెలుగులో మనం పడకుండానట్లు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సరే, మరి పడిపోయిన ఇశ్రాయేలీని చూచాము, మరి పడిపోయినటువంటి పేతురు జీవితాన్ని కూడా చూసాము. మరి మనం పడకుండా అంతకంతకు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలి అని అంటే మన కొన్ని అనుభవాలు గుండా మన జీవితాన్ని మనం చక్కబరుచుకోవాలి. ఈ అనుభవాలు తరచూ మన జీవితంలో ఉండాలి. కనుక ఈ అనుభవాలను నేను మీకు బోధించే నిమిత్తం యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు చదివాను. ఈ వచనాల్లో ఉన్న దేవుని సేవకుడు ఈ వచనాల్లో తాను పొందిన అనుభవాన్ని బట్టి అతను అంతకంతకు అభివృద్ధి చెందడమే కాకుండా ఆయన చాలా ఆశీర్వాదకరంగా మారాడు. ఎంత ఆశీర్వాదకరంగా మారాడు అంటే చూడండి, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట రాస్తాడు. యెషయా 8:18 ఇలా ఉంది: ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీల మధ్య ఉన్నాము. ఏమిటి అతను పొందిన ఆశీర్వాదం అంటే, ఇదిగో నేనును నా పిల్లలను దేవుని ప్రజల మధ్య మేమే ఒక సందేశములాగా బ్రతుకుతున్నాం, మేమే ఒక అద్భుతములాగా జీవిస్తున్నాం, మేమే ఒక సూచక్రియల్లాగా బ్రతుకుతున్నాం, మేమే మహత్కార్యాల్లాగా బ్రతుకుతున్నాం. మమ్మల్ని చూస్తే ప్రజలు ఒక సందేశాన్ని సంపాదించుకోవచ్చు అన్నమాట. కనుక నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను ఈ సియోను కొండ మీద దేవుని పక్షంగా ఒక సందేశములాగా మిగిలినాము అని అంటాడు. ఇది చాలా గొప్ప ఆశీర్వాదకరమైన అనుభవం. మనం ఎన్ని సంవత్సరాలు బ్రతికామా అది గొప్ప కాదు. మనం చచ్చిన తర్వాత మన జీవితం ఎవరి దగ్గరైనా ఒక సందేశములాగా మిగులుద్దా లేదా అన్నదే గొప్ప విషయం. నేను తరచూ ఒక మాట అంటుంటాను, భూమి మీద బ్రతికినప్పుడు మనం సరిగా బ్రతికితే చచ్చిన తర్వాత మరో మనుషులు బ్రతికుంటాం. అర్థమైందో లేదో మీకు? భూమి మీద మనం బ్రతుకుతున్నప్పుడు మనం సరిగా బ్రతికితే మనం చచ్చాక మరో మనుషులు బ్రతుకుంటాం. పలానా ఆయన ఉండేవాడండి, అతని జీవితం ఇలా ఉండేది, అతని మాటలు ఇలా ఉండేవి, అతని చేతలు ఇలా ఉండేవి, అతని నడవడికి ఇలా ఉండేది అని మనం మరణించిన తర్వాత కూడా మన జీవితం 10 మంది మాట్లాడుకునే ప్రయోజనం పొందుతారు. అంతేగాని నీ జీవితం ఎవరికో సందేశంగా మిగలకపోతే నువ్వు చచ్చినప్పుడే నీ జీవితం చచ్చినట్టు లెక్క.
కనుక దేవుని పిల్లలు ఏ మనస్తత్వంతో బ్రతకాలి అని అంటే, నేను మరణించిన తర్వాత మరికొంతమందిలో నేను బ్రతికే ఉండాలి అనే మనస్తత్వంతో బ్రతికితే యోగ్యమైన బ్రతకు వస్తుంది. ఇప్పుడు యెషయా అతని పిల్లలు వారు మరణించారు కానీ వారు దేవుని ప్రజల మధ్య దేవుని పక్షంగా వారే ఒక సందేశంగా, వారే ఒక సూచనగా, వారే ఒక మహత్కార్యంగా బ్రతికి వారు చాలా మందికి ఆశీర్వాదకరంగా మారారు. ఇదొక విషయం. అయితే యెషయా ఎదిగి యెషయా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెంది అతను ఎంత ప్రయోజకుడైనాడు అంటే, ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పండి. ఈ బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? మంచిది. యెషయా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 66 అధ్యాయాలు ఉన్నాయి. ప్రియులారా, ఈ 66 పుస్తకాల సారాంశం ఏంటంటే, యేసు ప్రభు శరీరధారి కాక మునుపు ఎట్లా ఉన్నాడు, అతను శరీరధారిగా ఎట్లా వచ్చాడు, తరువాత అతని మరణం ఎట్లా పొందాడు, మరణించి తిరిగి లేచి ఆయన ఎట్లా బ్రతికినాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, భవిష్యత్తులో ఏమి చేయబోతున్నాడు, ఇవన్నీ యేసు ప్రభు వారి యొక్క జీవన రేఖ. శరీరధారి కాకమునుపు ఆయన ఏమిటి, శరీరంతో భూలోకానికి వచ్చిన తర్వాత ఏంటి, మరణించి తిరిగి లేచిన తర్వాత ఏంటి, తండ్రి దగ్గర ఇప్పుడేం చేస్తున్నాడు, ఒక రోజున భవిష్యత్తులో ఏమి చేయబోతున్నాడు. యేసు ప్రభు యొక్క జీవితాన్ని ఈ 5 భాగాలుగా వర్గీకరించవచ్చు. మొదటి భాగం ఏంటంటే ప్రీ ఇన్కార్నేషన్ లైఫ్, అనగా శరీరధారి కాకములు పైన జీవితం. రెండవది ఎర్త్లీ లైఫ్, అనగా భూమి మీద ఆయన జీవించిన జీవితం. తర్వాత పోస్ట్ రిజరెక్షన్ లైఫ్, అనగా పునరుత్థానుడు అయిన తర్వాత జీవితం. తర్వాత ప్రజెంట్ మినిస్ట్రీ, ఇప్పుడు వర్తమాన కాల పరిచర్య. తర్వాత ఎస్కటలాజికల్ మినిస్ట్రీ అంటారు, భవిష్యత్తులో అతని పరిచర్య, భవిష్యత్తులో అతని జీవితం. ఇట్లా యేసు ప్రభు జీవితాన్ని 5 భాగాలుగా విడగొట్టింది బైబిల్. మనం బాగా గమనించం, గీతలు పెట్టుకోం, కానీ అతని జీవితం 5 భాగాలుగా వర్గీకరించబడింది. ఈ 66 పుస్తకాలలో యేసు ప్రభు జీవితం 5 భాగాలుగా వర్గీకరించబడితే అదేమి విడ్డూరమో గాని, యెషయా రాసిన ఈ 66 అధ్యాయాల్లోనే ఈ 5 సంగతులు రాసేశాడు. అందుకనే యెషయా గ్రంథానికి మరో పేరేంటనంటే మినీ బైబిల్ అని అంటారు. ఒక యెషయా గ్రంథమే ఒక చిన్న బైబిల్ గ్రంథం లాంటిది. బైబిల్ గ్రంథం నిండా 66 పుస్తకాలు ఉన్నాయి, కానీ యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. 66 పుస్తకాల్లో ఉన్న సారాంశం అంతా 66 అధ్యాయాల్లో రాసి పెట్టాడంట. ఆ పుస్తకం ఆనాటి ఇశ్రాయేలీయులకు, యూదులకు, ఈనాటి క్రైస్తవులకు, ఇంకా ముందు కాలంలో ఉన్న క్రైస్తవులకు అందరికీ ప్రయోజనకరమైన పుస్తకాన్ని, సాహిత్యాన్ని రాసి అందించాడు ఆయన. ఎంత ఆశీర్వదించబడిన వాడు ఈ పెద్ద మనిషి. వింటున్నారా లేదా? ఆనాటి ప్రజలకు, ఈనాటి ప్రజలకు, రేపటి కాలములో వచ్చే ప్రజలకు అందరికీ ఆశీర్వాదకరమైన ఒక దేవుని లేఖన సాహిత్యాన్ని రాసి ఆయన అందుబాటులోకి తీసుకుని వచ్చిన దైవజనుడు ఆయన. ప్రియులారా, బైబిల్ చెప్పడం లేదు కానీ సాంప్రదాయం చెబుతున్న మాట ఏంటనంటే, దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ చివరికి రంపాలతో కోయబడి యెషయా మరణించవలసి వచ్చిందట. హెబ్రీ పత్రిక 11 అధ్యాయంలో కొంతమంది రంపాలతో కోయబడ్డారు అని ఉంది, చూశారు. అది యెషయాకు చెందిన మాట. దేవుని కొరకు, వాక్య సత్యాల కొరకు నమ్మకంగా జీవించిన కారణం చేత రంపములతో కోయబడి తన తనువును చాలించుకొని మరి ఆశీర్వాదకరమైన వ్యక్తి అయినాడు. అక్క, చెల్లి, తమ్ముడు వింటున్నారా? ఇంత ఆశీర్వాదకరంగా మారడానికి అంటే దేవుని ప్రజల మధ్య ఒక సందేశకుడుగా మిగిలిపోయాడు. దేవుని ప్రజల కొరకు సాహిత్యాన్ని రాసిచ్చాడు. దేవుని సత్యము కొరకు హత్సాక్షిగా అతను తనువును చాలించాడు. ఇట్లా అవడానికి గల కారణం ఏంటంటే అతని జీవితంలో అతను కలిగి ఉన్న జాగ్రత్త. తాను నిలుచుచున్నాను అని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. యెషయాకు ఆ జాగ్రత్త బాగా అబ్బింది. ఈ ఒక్క 6వ అధ్యాయంలోనే అతను ఎన్ని విషయాలలో బహు జాగ్రత్త కలిగిన వాడు, అతని అనుభవాలన్నీ ఒకదాని తర్వాత చెబుతాను. ఇన్ని అనుభవాలు మనం సొంతం చేసుకుంటే మనము ఆధ్యాత్మిక అభివృద్ధి చెందుతాం, 10 మందికి ప్రయోజనకరమవుతాం, మన ఆశీర్వదించబడి 10 మందికి ఆశీర్వాదకరంగా మారతాం. ఈ సత్యాన్ని
మీ మనసులో పెట్టుకొని రండి. ఇప్పుడు యెషయాకు ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు అంతకంతకు తాను అభివృద్ధి చెందడానికి ఏమనుభవాలు సంపాదించుకున్నాడు ఆయన? ఈ రోజున వేదిక మీద ఉన్న దేవుని సేవకులకు, అలాగనే అక్కడక్కడ కూర్చున్న మీకు, మనందరము కలిగి ఉండవలసిన ఆత్మ సంబంధమైన అనుభవాలవి. వీటి కొరకు ఎదురు చూడాలి. ఈ అనుభవాల కొరకు ఆరాటపడాలి. ఈ అనుభవాలు సొంతం చేసుకోవడానికి బ్రతికితే, వినండి ప్రియులారా, మీ ఆధ్యాత్మిక జీవితంలో మీరు శ్రద్ధ కలిగిన వారి, మీరు బాగా అభివృద్ధి చెందుతారు. మీరు ఆశీర్వదించబడి 10 మందికి ఆశీర్వాదకరంగా మారతారు. రండి, మొదటి అనుభవం చదువుతున్నాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలలో ఒక గొప్ప అనుభవం ఉంది. అనుభవం ఏంటో చెప్తాను, వినండి. రాజైన ఉజ్జియా మృతునందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచాను. అతని చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేది. ఒక్కొక్కనికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్లను కప్పుకొనుచు, 2తో ఎగురుచు, వారి సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఈ 3 వచనాల్లో యెషయా పొందుకున్న ఒక మంచి అనుభవం ఏంటనంటే, దేవుని చేత సంధించబడుట. ఇటమాది దేవుని చేత సంధించబడుట. ఇంగ్లీషులో దీనికి 3 పేర్లు చెప్పినారు. మొదటి పేరు ఏంటనంటే కాంటంప్లేషన్ బై గాడ్ అన్నారు. మరో మాట కన్ఫ్రంటేషన్ బై గాడ్ అన్నారు. మరో మాట ఎన్కౌంటర్ విత్ గాడ్ అన్నారు. ఏ మాట అయినా పర్యాయ పదాలు ఎక్కువ ఉపయోగించారు, ఎందుకంటే దాని తీవ్రత కొంచెం అర్థం చేసుకుంటామని. కాంటంప్లేషన్, కన్ఫ్రంటేషన్, అలాగనే ఎన్కౌంటర్, ఈ 3 మాటలు తెలుగులోకి తీసుకుని వస్తే ఒక చక్కని మాట ఏంటంటే దేవుని చేత సంధించబడ్డం. మరికొంచెం తీవ్రంగా మనం ఆలోచించవలసి వస్తే దేవునితో ముఖాముఖి భేటీ అవ్వటం. దేవుని పిల్లలు వీరు చచ్చే వరకు, ఆయన వచ్చే వరకు దేవునితో సంధించబడుతూ బ్రతుకుతున్నాం అనుకోండి, అంతకంతకు అభివృద్ధి చెందుతూనే ఉంటాం మనం. చాలా మందికి దేవుని చేత సంధించబడే అనుభవం ఎప్పుడో మారు మనసు పొందిన తొలి రోజుల్లో ఉంటుంది. తరచుగా ఈ అనుభవం ఉండదు. వీరు దేవునితో తరచుగా భేటీకి రారు, దేవుని చేత తరచుగా సంధించబడరు. ఎప్పుడో వచ్చిందంటారు ఈ అనుభవం. అమ్మా, ఇప్పుడు ఏమైపోయింది అనుభవం? దేవుడు కలుసుకునేవాడు కాదా? దేవుడు సంధించేవాడు కాదా? దేవుడు నీతో భేటీకి వచ్చేవాడు కాదా? దేవుడు అలా సంధించేవాడే, భేటీకి వచ్చేవాడే గాని నువ్వే అందుబాటులో ఉండవు. ఏదైనా తోటలో ఆదాము చెట్ల చాటును దాక్కున్నట్టు దేవుడు నేను సంధించడానికి వస్తే నువ్వు దేని వెనకో దాక్కుని ఉంటావు. ఆ రోజున ఆదామా ఎక్కడా అని దేవుడు పిలుచుకోవలసి వచ్చినట్టు ఈ రోజున కూడా దేవుడు చాలా మందిని ఎక్కడున్నావు, నేను కలుసుకోవాలని వచ్చాయని, నేను సంధించాలని వచ్చాయని, నీతో భేటీకి దిగి వచ్చాయని నువ్వు కలుసుకోవడానికి కనబడవే. అవునవునవును, దేని చాటునో దాక్కున్న నీవు దేవునితో ఏమి సంధించబడతావు చెప్పు? నా సోదరి స్నేహితులారా ఆలకించండి. మనం ప్రభువుని కలుసుకున్న తొలి రోజు నుంచి మళ్ళీ ప్రభు వచ్చే వరకు, లేదా మనం మరణించే వరకు ప్రభువుతో భేటీ జరుగుతూనే ఉండాలి. దేవుని చేత సంధించబడిన అనుభవాలు ఉండాలి. మన వాక్యం చదువుతున్నా, లేదా ప్రార్థనలో మోకరించినా, వాక్య సేవకుల యుద్ధ నుంచి సందేశాలు వింటున్నా, దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు దేవునితో మనకి భేటీ జరగాలి, దేవునితో మనకు ఎన్కౌంటర్ జరగాలి, దేవుని చేత సంధించబడిన వారం కావాలి. ఇప్పుడు చెప్తాను వినండి. ఇంతకీ యెషయాను ఏ దేవుడండి సంధించింది? ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరు, నేను, మనమందరం ఏ దేవుని చేత సంధించబడాలి అంటే 2 విషయాలు ఇందులో ఉన్నాయి. అందులో మొదటి విషయం ఏంటంటే అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైన ప్రభు. అమ్మా వింటున్నారా? అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్నది ఎవరో తెలుసా అండి? సార్వభౌముడు, రాజుల రాజు, ప్రభువుల ప్రభు, చక్రవర్తి స్థలం అది.
అత్యున్నతమైన స్థలం ఎవరిదంటే చక్రవర్తి గారిది. దాని కిందున్న ఆసనాల మీద కూర్చునే వాళ్ళు సామంతు రాజులు, వారి కిందున్న ఆసనాల మీద కూర్చునే వాళ్ళు మంత్రులు, అలాగే నిలబడినటువంటి వాళ్ళు సామాన్యమైన ప్రజానీకం. ఇది ఒక దర్బారు సీన్ లాగా ఉంది. అమ్మా వింటున్నారా? సామాన్య ప్రజలంతా నిలబడే ఉంటారు దర్బారులో. అటు తర్వాత కుర్చీల మీద ఉన్న మంత్రులు, వారి మీద కుర్చీల మీద ఉన్న సామంతులు, వారి పైన ఒకే ఒక సింహాసనం ఉంటుంది, దాని మీద ఆసీనుడై ఉన్నవాడు ఆయన చక్రవర్తి. అంటే ఇప్పుడు యెషయాను కలుసుకోవడానికి వచ్చిన దేవుడు ఏ దేవుడు అంటే ఆయన చక్రవర్తి, రాజుల రాజు, ప్రభుల ప్రభు. బైబిల్ భాషలో ఆయన పేరు సార్వభౌముడు. సార్వభౌముడు అంటే ఏంటో చెప్పనా మీకు? సార్వభౌముడు అంటే ఏంటో బైబిల్ లేఖనాలు ఒక 3 చూపించి సార్వభౌముడు ఏంటో మీకు చెప్తా. ఈ బైబిల్ ఏ దేవుని గురించి అయితే మాట్లాడుతుందో, మీరు నేను ఏ దేవుణ్ణి అయితే నమ్ముకున్నామో ఆ దేవుడు సార్వభౌముడు, చక్రవర్తి. సార్వభౌముడు అంటే అర్థం ఏమిటి? 115వ కీర్తన ఇక్కడి నుంచి వాక్యాలు చూడండి. మీరు చదవద్దు, నేనే చదువుతాను. అందరం చదివితే ఇక్కడ సంతగుళ్ళులాగా ఉంటుంది. 115వ కీర్తన 3వ వచనం చూడండి. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకు ఇచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. సార్వభౌముడు అనగా అర్థం ఆయనకిచ్చ వచ్చినట్లుగా ఆయన సమస్తమును చేసుకునేవాడు, ఆయన ఇష్టం. ఒక్క వచనం చూపిస్తాను రండి. 135వ కీర్తన 6వ చరణం ఇలా రాసి ఉంది. 135 6వ చరణం చూడండి. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రముల యందును తనకిష్టమైనదంతయు జరిగించేవాడు, ఆయన ఇష్టం. వినండి వినండి ప్రియులారా, ఆయన చిత్తము చొప్పున, ఆయన ఇష్టము చొప్పున చేసుకెళ్ళిపోతాడండి. అలాగని ఆయన స్వభావ లక్షణాలకి భిన్నంగా చేయడు. ఆయన ఏది తనకి ఇష్టమో తన ఇష్టము చొప్పున కార్యాలు చేస్తుంటాడు. కానీ తన ప్రేమకు విరోధంగా చేయలేడు, తన పరిశుద్ధతకు విరోధంగా ఏమీ చేయలేడు, తన నీతి న్యాయాలకు విరోధంగా ఏమీ చేయలేడు, తన సత్యమునకు విరోధంగా ఏమీ చేయలేడు. ఏది చెయ్యాలనుకున్నా తన ఇష్టము చొప్పున చేసుకుంటాడు. ఆయన సార్వభౌముడు, చక్రవర్తి. ఇప్పుడు చెప్తాను వినండి ప్రియులారా. కొంతమంది మనుషులు ఏదైనా చేయగలిగితే ఇది నా జ్ఞానం, ఇది నా బలం, నా సామర్థ్యం అనుకుంటారు. లేదు లేదు, ఇది ఎప్పుడు ఈ ఆలోచన మంచిది కాదు. ఏదైనా మనం చేయగలిగితే నా జ్ఞానం, నా బలం, నా సామర్థ్యం అనుకుని మనం రాలిపోకూడదు. ఈ రోజున మనుషులు చాలా మంది ఇట్లనే రాలిపోతుంటారు. బైబిల్లో కూడా ఒకడు అలాగే రాలిపోయాడు. నేను కట్టినటువంటి ఈ రాజ్యం ఇది నా బలం, ఇది నా శక్తి, నా జ్ఞానం అనుకున్నాడు. నిజంగా అతను కట్టింది గొప్ప కట్టడాలే, అతని రాజ్యం చాలా బాగా వ్యాపించిన మాట నిజమే. కానీ దేవుని కంటే తన్ను తాను హెచ్చించుకుంటున్నాడు గనక దేవుడు ఏం చేశాడో తెలుసా అండి? పశువులాగా గడ్డి మేసేలా చేశాడు. వింటున్నారా మీరంతా? ఎట్లా? పశువు వలె ఏం మేస్తున్నాడు? గడ్డి మేస్తున్నాడు. కొంతమంది గడ్డి మేసే వరకు బుద్ధి రాదు. ఇదే మాయదారి మనుషులో గాని దేవుడు గడ్డి మేపించే వరకు బుద్ధులు తెచ్చుకోరు. గడ్డి మేసాక అప్పుడు బుద్ధి వచ్చేస్తుంటాడు మనకి. సరే, వీడు గడ్డి మేసిన తర్వాత దేవుడు ఏంటి అర్థం చేసుకుని ఏమన్నాడో చూడండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో, క్షమించండి 4వ అధ్యాయంలో 35వ వచనం. దానియేలు 4:30 చూడండి ఏముందో. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రాని వారు, ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చెయ్యి పట్టుకుని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుడుగా ఎవడనూ సమర్థుడు కాడు. ఆలకిస్తున్నారా ప్రియులారా? ఆలకిస్తున్నారా? ఆయన ఆకాశమందును అంటే పరలోకమందును భూమి మీదను తన దృష్టికి ఇష్టమొచ్చినట్టుగా పనులు చేసుకుంటాడు. ఆయన చెయ్యి పట్టుకుని ఏ దేవుడా ఇట్లా ఎందుకు చేశావు నువ్వు అని అలగలిగిన వాడు ఎవడూ లేడట. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను వినండి. సార్వభౌముడు అనగా తన ఇష్టము చొప్పున సమస్తమును చేసుకునేవాడు. ఆయనకు నీ సహాయం అవసరం లేదు, ఆయనకు నీ సలహా కూడా అవసరం లేదు.
ఎందుకు అవసరం లేదంటారా? ఈ సార్వభౌముడైన దేవుడు సర్వశక్తిమంతుడు కాకపోతేనే కదా నీ సహాయం కోరుకునేది. ఆయన సర్వశక్తిమంతుడు, నీ సహాయం మనకు అక్కర్లా. అలాగనే ఆయన సర్వజ్ఞాని కాకపోతే కదా నీలాంటి నాలాంటి వాళ్ళ యొక్క బోడి సలహాలు తీసుకునేది. ఆయనలో సర్వజ్ఞానం ఉంది, మన సలహాలు ఆయనకు అక్కరలేదు. మన సహాయము ఆయనకు అవసరం లేదు, మన సలహాలు ఆయనకు అవసరం లేదు. ఆయన ఏది చెయ్యాలి అని అనుకుంటాడో ఆయన తన చిత్తము చొప్పున చేసుకుని వెళ్ళిపోతాడు. ఉదాహరణ ఇస్తాను రండి. దేవుడు సృష్టిని చేశాడు కదా, ఎవరు సహాయం చేశారు చెప్పండి? ఎవరు సలహాలు ఇచ్చారు చెప్పండి? మీరు ఎవరైనా ఉన్నారా? దేవుడు సార్వభౌముడండి. తనలో ఉన్న సర్వశక్తిని బట్టి, తనలో ఉన్న సర్వజ్ఞానమును బట్టి తన చిత్తము చొప్పున ఆయన అద్భుతమైన సృష్టిని చేసి మానవుల మేలు కొరకు ప్రసాదించాడు ఆయన. ఇదొకటి. దేవుడు మన కొరకు రక్షణ ప్రణాళికను తయారు చేశాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో రాసి ఉంటుంది, జగత్తుకు పునాది వేయబడక పూర్వమే యేసుక్రీస్తును ఆ తండ్రి వధించబడిన గొర్రె పిల్లగా నిర్ణయించి మనకు రక్షణ ప్రణాళిక చేశాడు. ఎవరు సలహా చెబితే ఈ రక్షణ ప్రణాళిక చేశాడు? ఎవరు సహాయం చేస్తే ఈ రక్షణ ప్రణాళిక చేశాడు? మీకు ఒక అద్భుతమైన విషయం చెప్పనా? ఆసక్తికరమైన విషయం చెప్పనా? వినండి బాగా. దేవుని తరువాత ఈ సృష్టిలో ఎక్కువ వయసు ఉన్నదేంటో చెప్పండి. దేవుని తరువాత ఈ సృష్టిలో ఎక్కువ వయసు ఉన్నదేంటో చెప్పండి. భూమి అంటారా? లేదు లేదు లేదు. ఆకాశం అంటారా? కానే కాదు. ఈ ప్రపంచంలో దేవుని తరువాత అధికమైన వయసు ఉన్నది ఏంటనంటే నీ కొరకు దేవుడు చేసిన రక్షణ ప్రణాళిక వయసు. అది లెక్క పెట్టలేని సంవత్సరాల కింద జరిగింది. మనుషుల కొరకు దేవుడు చేసిన రక్షణ ప్రణాళిక కొన్ని కోట్ల సంవత్సరాల కిందటే జరిగిపోయింది. దేవుడు ఎవరు అంటే నీ రక్షణ కొరకు ఆయన ప్రణాళిక చేశాడు. దానికి ఎవరు సలహా తీసుకోలేదు, ఎవరు సహాయం కూడా తీసుకోలేదు. సృష్టిని చేయడంలో సార్వభౌముడు, రక్షణ తలపెట్టడంలో ఆయన సార్వభౌముడు. దేవుడు ఒక రోజున మనందరికీ తీర్పు తీరుస్తాడు. ఈ భూమి మీద ఏ న్యాయమూర్తి అయినా తీర్పులు చెప్పాలి అంటే వాదం చెప్పే ఒక ఆయన కావాలి, ప్రతివాదం వినిపించే మరొక ఆయన కావాలి, ఎక్యూజర్ కావాలి, అడ్వకేట్ కావాలి ఈ లోకంలో. కానీ దేవుడు తీర్పు తీర్చినప్పుడు వాద ప్రతివాదాలు వినవలసిన అవసరం లేదు. తన చిత్తము చొప్పున ఆయన తన నీతి న్యాయాలను బట్టి తీర్పు తీర్చేస్తాడు. ఎందుకో తెలుసా? తీర్పు తీర్చడంలోనూ సార్వభౌముడే. ఈ బైబిల్ ఏ దేవుని గురించి మాట్లాడుతుంది అనగా సృష్టి చేయటములో సార్వభౌముడు, రక్షణ కార్యం తలపెట్టడంలో సార్వభౌముడు, అలాగనే తీర్పు తీర్చడంలో సార్వభౌముడు. అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్నవాడు యెషయాతో భేటీకి దిగొచ్చాడు. ఆయన సార్వభౌముడు అని అర్థమైంది కాబట్టి యెషయా నోటి నుంచి వచ్చిన మాట చిత్తము ప్రభువా అనే మాట వచ్చింది. చిత్తము ప్రభువా. దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏవో కార్యాలు చేసుకుని వెళుతున్నాడు. అది కొన్నిసార్లు మనకు అర్థం కాదు. ఏం దేవా ఎందుకు ఇలా చేశావు అని చెయ్యి పట్టుకోవడానికి నువ్వెవడవు? కుమ్మరివానితో రూపించబడిన ఆ కొండ కుమ్మరి నన్ను ఎందుకు ఇలా చేశావని ప్రశ్నించునా? ఏయ్ మనుషులారా, ఇలా ఎందుకు చేశావు దేవా, ఈ కష్టం ఎందుకు ఇచ్చావు అని మీరు నన్ను ప్రశ్నిస్తున్నారే, మీరు ప్రశ్నించడానికి సరిపోతారా? అమ్మా వింటున్నారా మీరంతా? మా విశాఖపట్నం మీదకి హుద్హుద్ అనే తుఫాన్ వచ్చింది. మా వైజాగ్లో ఎవడు ఆయన చెయ్యి పట్టుకున్న దేవా విశాఖపట్నం మీదకి హుద్హుద్ తుఫాన్ ఎందుకు ఇచ్చినావు అని అడగలిగినోడు ఎవడైనా ఉన్నాడా అంటే లేడు. ఎవడు అడగడానికి పనికిరాము. మా శ్రీకాకుళం మీదకు తిత్లీ అనే తుఫాన్ వచ్చింది. మా తిత్తి తీసేసింది. ఇప్పుడు శ్రీకాకుళం వాడు ఎవడో వచ్చి ఏం దేవా మా శ్రీకాకుళం మీద తిత్లీ తుఫాను పంపించావని అడగడానికి ఎవడు పనికొస్తాము? అంతెందుకంటే ప్రపంచమంతటి మీదకి కరోనా వైరస్ వదిలాడు, ఆయన అనుమతించాడు, అది వచ్చేసింది. కొన్ని లక్షల మంది చచ్చిపోయినారు. ఏం దేవా కరోనా వైరస్ పంపించినావని అడగడానికి ఎవడ పనికొస్తాడు? ఎవడమో పనికిరాము. కొన్ని కుటుంబాల్లో అర్థం కాదండి. అరే
పరిస్థితులన్నీ చాలా చక్కగా ఉన్న గడియల్లో ఇలాంటి విపత్తును ఎదుర్కోవలసి వచ్చింది ఏంటి అనిపిస్తుంది. అప్పుడు దేవుని ప్రశ్నించేద్దాం అనిపిస్తుంది. ఏ దేవా ఇట్లా చేసినావంటావు. నువ్వెవర్తవి ప్రశ్నించడానికి, నువ్వెవడో ప్రశ్నించడానికి? నా చిత్తము చెప్పున నేను చేసుకున్నా. నేను చేసింది నీకు అర్థం అవ్వాలంటే నీవు సర్కస్ చెయ్యాలి. నువ్వు తల కింద పెట్టి తపస్సు చేసినా నీకు అర్థం కాదు. నీకు అర్థమైందంత ఏంటో తెలుసా? నేను నీ మేలు కొరకు నేను ఏది చేసినా నీ క్షేమం కొరకు చేసేవాడు కాబట్టి చిత్తము ప్రభువా అండమే నేర్చుకోవాలి. చెప్పండి, ఏమనాలి? గట్టిగా చెప్పండి, ఏమనాలి? కనుక యెషయాను కలుసుకున్న దేవుడు సార్వభౌముడు, చక్రవర్తి, రాజుల రాజు, ప్రభువుల ప్రభు. ఆయన ఏది చెయ్యాలనుకున్నా తన చిత్తము చెప్పును జరిగించుకున్నవాడు. ఇది మొదటి మాట. ఈ దేవుడు మాత్రమే కాదు, యెషయాను కలుసుకోవడానికి వచ్చింది, యెషయాను సంధించింది. ప్రియులారా, ఆయన గురించి మరొక మాట చదువుతాం. ఆయన ఎవరు అంటే ఆయన సముఖమందున్న శరాపులు అనబడిన దూతలే. వారికి 6 రెక్కలుంటేను 2 రెక్కలతో కళ్ళని కప్పేసుకుని, 2 రెక్కలతో కాళ్ళని కప్పేసుకుని, 2 రెక్కలతో ఎగురుతూ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తున్నారట. ఇంతకు ఎవరండి యెషయాను కలుసుకున్నదంటే పరిశుద్ధుడైన దేవుడు. బైబిల్ ఏ దేవుని గురించి మాట్లాడుతుందో తెలుసా అండి? అమ్మ వింటున్న పరిశుద్ధుడైన దేవుడు. పరిహాసానికి కూడా అబద్ధమాడలేడు, సరదాక కూడా అసత్యం మాట్లాడలేడు. ఆయన మహాపరిశుద్ధుడు. మనుషుల జీవితాల్లో ఉన్న అరిషడ్వర్గాలు, అదే కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరాలు ఉన్నాయి చూడండి మనలో. వీటిని అధిగమించిన దేవుడు ఆయన. మనలాగే కామానికి లొంగిపోతే అతను ఏమి దైవత్వం ఉన్నట్టు? మనలాగే క్రోధానికి లొంగిపోతే అతనిలో ఏమి దైవత్వం ఉన్నట్టు? మనలాగే మత్సరపడుతుంటే అతనిలో ఏమి దైవత్వం ఉన్నట్టు? మనలాగే లోభత్వానికి లొంగిపోతే అతనిలో ఏమి దేవత్వం ఉన్నట్టు? ఆయన అరిషడ్వర్గాలు జయించినవాడు, ఆయన పరిశుద్ధుడు. అందుకని హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది, పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకించబడిన వాడు. దేవుడు అంటే వినండి, నీలాగా నాలాగా పాప పనులు చేసినోడు, నీలాగా నాలాగా పాప ఆలోచనలు చేసినోడు, నీలాగా నాలాగా పాప క్రియలు చేసినోడు దేవుడు కాదు. మనకున్న దరిద్రం ఏంటో గాని ఏదైనా దేవుడేలే అనుకునే అలవాటు వచ్చింది గనక దేవుడు అనుకుంటున్నాం. కానీ మన ఊర్లో ఒకటి మంచోడు అనాలి అని అనుకుంటే వాళ్ళ మంచితనం కనబడకుండా మంచోడు ఎట్లా అంటామండి? వాళ్ళ మంచిదనం కనపడకుండా మంచివాడని ఎట్లా అంటామండి? ఇక్కడ లాజిక్ చాలా బాగా పనిచేస్తుంది. కానీ ఒక వ్యక్తిని దేవుడు అంటున్నప్పుడు నాలాగే పాపములో ఉండి, నాలాగే పాపములో పుర్లాడి, నాలాగే పాపములో దిగిపోయినోడు దేవుడు ఎట్లవుతాడండి? కామ, క్రోధ, లోభమోహ, మదమత్సరాలకు అతీతుడైన వాడు దేవుడు. ఆ శరాపులు అనబడిన దూతలు భలే అందమైన దూతలు. ఈ అందమైన దూతలు కూడా ఆయన పరిశుద్ధత ముందు మా అందం కనబడకూడదని భలే కప్పేసుకుంటున్నారండి. ఇట్లెట్లా? పరిశుద్ధ దేవుని ముందు మా అందం కనబడకూడదు అనుకున్నారు. అలాగనే పరిశుద్ధ దేవుని ముందు అసలు మేమే కనబడకూడదు అనుకున్నారు. మరి క్రైస్తవులు మీరు ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు అని అంటుంటారు కానీ మరి మేము కనబడాలని ఆకలి ఎక్కడ ఉంటుంది వీళ్ళకి? పాడండి ఆ పాట అంటే, పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన పిల్లలు కొట్టారు ఏ పాడ? ఇది ఆరాధన పాట అమ్మ తల్లి. అది పెళ్లికి పెట్టేశారు మన వాళ్ళంతా. పరిశుద్ధుడైన దేవుడు ఆయన. వినండి వినండి, పరిశుద్ధ 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 ప్రభువుని పాట పాడుతున్నావు, మళ్ళీ ఎక్కడో నువ్వు కనబడాలనుకుంటున్నావేంటి? శరాపులు నేర్పిస్తున్నా నీకు ఆ పాట. మేము ఆయన సముఖంలో ఉన్న పరిశుద్ధ దేవదూతలమే. 24 గంటలు ఆయన సముఖం ఉంది, ఆయన ఆరాధించే వాళ్ళమే. కానీ మేమే కనబడకూడదు అనుకుంటున్నాం. మరి మీకంటే కనబడాలని ఆకలి. శ్రీపాల్ గారు వందన సమర్పణ చెప్పి ఇంకెవరి పేరైనా మర్చిపోయానా అని ఎందుకు వెతుక్కోవాల్సి వచ్చిందని అంటే, ఆయన పేరు చెప్పకపోతే రేపు అలిగే దొంగముఖం కదా నువ్వు.
అందుకని దైవజనుడు బైబిల్ చెవన్న మర్చిపోతే బాధపడిపోతారేమో, అలుగుతారేమని ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే అందరికీ వందనాలు చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ మనుషులకున్న మాయిదార రోగం ఏంటంటే మేము గుర్తించబడాలి, మేము గమనించబడాలి, మేము గౌరవించబడాలి. శరాపులు అట్లా అనుకోలేదండి. మేము కనబడకూడదు, మా అందం కనబడకూడదు, మా ఉనికే లేనట్టుగా బతకాలనుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ఆయన పరిశుద్ధతను గుర్తించారు గనక. ఈరోజు మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధులు అంటాము, పరిశుద్ధమైన పాటలు పాడతాం. ఎక్కడో కనబడాలని ఆకలి ఉంటుంది, ఎక్కడో గౌరవించబడాలని ఆకలి ఉంటుంది, ఎక్కడో పొగడబడాలని ఆకలి ఉంటుంది. చెప్పనా మీకు విషయం? తెలుగోళ్ళ గురించి మా వైపు సామెత ఉంటుంది లేండి. తెలుగోలు అంటే మీరేగా. ఇప్పుడు తెలుగోళ్ళ గురించి సామెత ఏంటనంటే కూరక తాలింపు, బట్టక జాడింపు, ఈ తెలుగుడి పొగిడింపు లేకపోతే బతకలేరంట. కూరకేంటమ్మా? ఇలాంటి బాగా తెలుస్తాయి. బట్టకేంటి తల్లి? తెలుగులకేంటి? పొగిడి. ఎవరైనా పొగిడితేనే బతుకున్నాం అనుకుంటారు మీరు. ఈ రోజున ఎవడు పొగడకపోతే, ఎవడు గుర్తించకపోతే, ఎవడు గమనించకపోతే పరలోకమందు నా జీవితం బాగుంటుందని మన ఆలోచనలు అక్కడ వెళ్ళలేదు కనుక భూమి మీద పొగిడింపుల కొరకు ఆరాటపడతారు. మీ వైపు ఎట్లుంటుందో తెలియదు. మా వైపు ధనుర్మాసం వచ్చినప్పుడు, అదే డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు ధనుర్మాసం అంటాం కదా, పండగ సంక్రాంతి మాసం. ఆ నెలలో వింటున్న గంగిరెడ్ల వాడు ఎద్దును బాగా డెకరేట్ చేసుకుని మన ఇంటి ముందు తెస్తాడు. మంచి చీరలు తెస్తాడు, దానికి మంచి బట్టలు దాని మీద పరుస్తాడు, దాని కాలుకు వింటున్నారు దాని మూతికి భలే డెకరేషన్ చేస్తాడు అన్నమాట. ఇంటి ముందు తీసుకొచ్చాక అంటాడు, అమ్మగారికి దండం పెట్టే డూడు బసవన్న అంటాడనమాట. అది ఇలా తలకాయ ఊపుద్ది. ఈవిడ గారి ఇంట్లోనికి వెళ్ళి బేసెండ్ బియ్యం, దాని మీద 500 రూపాయల నోటు, ఒక టెంకాయ, ఒక 3 అంటుపలు కూడా పెట్టి దానం చేస్తుంది. ఏమిటమ్మా ఇంత ఇచ్చేస్తున్నావు అని అంటే ఎద్దుతో పొగిడించాడంట. ఎద్దు పొగడం ఏంటి? ఎద్దు మొహందానా? దానికి ఇంట్లో ట్రైనింగ్ ఇచ్చాడు. అమ్మగారికి దండం పెట్టే డూడు బసవన్న తలకాయ ఊపుద్ది, ఈ చిన్న పిల్లాడికి దండం పెట్టే డూడు బసవన్న తలకాయ ఊపుద్ది, అయ్యగారికి దండం పెట్టే డూడు బసవన్న తలకాయ ఊపుద్ది. అది పొగడ్డం కాదు, దానికి కూడా ట్రైనింగ్ అంతా. ఈరోజు పొగట్టల పిచ్చోళ్ళు ఉంటారే, వింటున్నా, మేము కనబడాలి, మేము గుర్తించబడాలి, మేము గౌరవించబడాలి. వీరు పరిశుద్ధ దేవుని ఆరాధించే వాళ్ళ లక్షణం కాదది. పరిశుద్ధ దేవుని ఆరాధించే వాళ్ళ లక్షణం నేను కనబడకూడదు, నేను పొగడబడకూడదు, నేను గుర్తించబడకూడదు అనుకుంటారండి. వింటున్నారా? ఈరోజు ఎక్కడో పొగట్టల పిచ్చిలో ఉన్నామనంటే, ఎవడో గుర్తించాలని ఆకలితో ఉన్నామంటే, నువ్వు ఆరాధిస్తున్నది నీకుతో భేటీగా దిగవచ్చుని పరిశుద్ధుడు అనే మాట మర్చిపోయినావు. దేవునికి స్తోత్రం. యెషయాతో భేటీకి వచ్చిన వాడు సార్వభౌముడైన దేవుడు, యెషయాతో భేటీకి వచ్చిన వాడు పరిశుద్ధుడైన దేవుడు. అదే దేవుడు నిన్ను కలుసుకోవడానికి వస్తుంటాడు. నువ్వేదో చెట్ల చాటును దాక్కుంటున్నావు, అంజూర పాకులు కట్టుకొని, అది వేషధారని కట్టుకొని ఎక్కడో దాక్కుంటున్నావు. నేను కలుసుకోవడానికి వస్తున్నాడు ఆయన. ఆయనతో భేటీ మనము అనేకులకు ఆశీర్వాదకరంగా మారడానికి, మన ఆధ్యాత్మిక అభివృద్ధికి అది తొలిమెట్టు అన్నమాట. యెషయాకు వచ్చిన అనుభవం, అతను ప్రియుల దేవునితో సంధించబడ్డాడు. 1. 2 సంగతి చెప్తాను రండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం ఇలా రాసి ఉంది. మీ కొరకై చదువుతున్నాను ప్రియులారా. అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించిన వాడను, నేను నశించితిని, రాజును సైన్యముల కలువ యెహోవాను కన్నులారా చూచితననుకుంటుని. ఈ వచనం ఏమి చెబుతుందో చెప్పనా మీకు ప్రియులారా? ఇతగాడు దేవుని చేత ఒప్పించబడ్డాడు. కన్విక్షన్ బై గాడ్, దేవుని చేత ఒప్పించబడ్డావు. హే యెషయా, నువ్వు అపవిత్రమైన పెదవుల గలవాడవని ఎవడరిచాడని మాట అన్నాడు? ఎవడరగక్కర్లా. నువ్వు అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య బతుకుతున్నావని ఎవడు చెప్పాడు? ఎవడు చెప్పనక్కర్లా. దేవుని పరిశుద్ధత వెలుగులో తన అపరిశుద్ధత, తన చుట్టూ ఉన్న వారి అపరిశుద్ధత అర్థమైపోగా తను లోపల ఒప్పించబడ్డాడు. అక్కా చెల్లి తమ్ముడని వినండి, ఎవరు దేవుని చేత సంధించబడతారో
వారు దేవుని చేతనే ఒప్పించబడతారు. మా బోట బోధకుడు మీ ముందు నిలబడి తిట్టుబోతా, తిరుగుబోతా, దొంగ, లేకపోతే మేము తాగుబోతా, అబద్ధాల కోర, వ్యభిచారి, టరడరడా 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 అంటుంటే అవును ప్రభు అండం ఒప్పించబడ్డం కాదు. దేవుని యొక్క పరిశుద్ధత వెలుగులో ఆలకిస్తున్నారా? నువ్వేంటో నీకు అర్థమైపోవాలి. బైబిల్లో అలా చాలా మందికి అర్థమైంది. 2 ఉదాహరణలైనా చూపిస్తాను రండి. ఏమంటే యోగ గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం. యోగుని గురించి మనం ఎరుగుదాం. 1వ అధ్యాయంలో దేవుడు సాతానుతో మాట్లాడుతూ యోగు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యెడల భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని దేవుడు అన్నాడు. అలాంటి వ్యక్తి యోగ గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం చూడండి. చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను, నా నోటి మీద నా చేతులు ఉంచుకుందును అంటున్నాడు. ఎవరు చెప్పారు? యోబయ్యా, నీవు ఎవరో తెలుసునా? నీవు నీచుడు అని అనగలిగినోడు ఎవడనున్నాడు భూమి మీద? సాతానుతో కలుపుకొని. సాతానుడు ఆ మాట అనలేడు, ఏ నరుడు ఆ మాట అనలేడు. కానీ యోబేంటండి నీ నీచుడిని అంటున్నాడనంటే, యోగ గ్రంథం 38, 39 అధ్యాయాల్లో దేవుని పరిశుద్ధ ప్రత్యక్షత కనబడింది. ఆ ప్రత్యక్షతను ఎప్పుడైతే చూచాడో తను ఎంత నీచుడో తనకు అర్థమైపోయింది. నీ నీచుడను. ఈ అనుభవాన్ని ఇలా రాశాడు. చదువుతాను చూడండి. యోగ గ్రంథం 42వ అధ్యాయం 5-6 వచనాలు అంటాడు, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను విన్నాను, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూస్తున్నాను, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోనూ బురదలో పడి పశ్చాత్తాపడుతున్నాను. ఆయన పరిశుద్ధ ప్రత్యక్షత చూడగానే, ఆ సార్వభౌముని నేను చూడగానే నేను నీచుడనని ఒప్పించబడ్డాను. ఎలాంటి అనుభవమే మరొకటి చూపిస్తాను రండి. లూకాసు సువార్త 5వ అధ్యాయంలో 8వ వచనం సీమోను పేతురు ప్రభుతో అంటున్నాడు ఇట్లా. లూకాసు సువార్త 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఎవరు చెప్పారు? సీమోను పేతురును పాపాత్ముడు అని ఎవడో చెప్పనక్కర్లేదండి. దేవుని పరిశుద్ధ ప్రత్యక్షతలో మన పాపముల విషయమైన మనం ఒప్పించబడిపోతాం. దేవుని పరిశుద్ధత వెలుగులో మన పాపముల గురించి మనం ఒప్పించబడిపోతాం. ఈరోజు దేవుని ప్రత్యక్షత నీ ముందు వచ్చినా అది నువ్వు గమనించలేదు గనుకనే నీ పాపం విషయమే ఒప్పించబడక ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపోతుంటావు. దేవుని మందిరాన్ని పరిసయ్యుడు వచ్చాడు, దేవుని మందిరాన్ని సుంకరి వచ్చాడు. పరిసయ్యుడు తన పాపస్థితిని ఒప్పించబడలా, కానీ సుంకరి తన పాపస్థితిని ఒప్పించబడిన వాడే దేవునితో చూడ్డానికైనా కన్నులెత్తడానికైనా ధైర్యం చాలక రొమ్ము పాదుకొని, ప్రభా పాపాత్ముడను నన్ను కనికరించు అంటే అతను నీతిమంతునిగా తీర్చబడి మందిరం నుంచి వెళ్ళిపోయాడట. కానీ సుంకరి ఎలా వచ్చాడో వెళ్ళిపోయాడు. మీరు చాలా మంది దేవుని పిల్లలు ఎలా వచ్చారో అలాని ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే, దేవుని ప్రత్యక్షతను పొందక, దేవునితో భేటీ జరగక, దేవుని చేత సంధించబడక, దేవునికి అందుబాటులోనికి రాక. అక్కడ యోబు అంటున్నాడు నీచుడనయ్యా, ఇక్కడ పేతురు అంటున్నాడు పాపాత్ముడనయ్యా, ఇక్కడ యెషయా అంటాడు అపవిత్రమైన పెదవులు గలవాడనయ్యా. ఎవరో చెబితే ఈ మాట చెప్పలేదు. వీళ్ళు దేవుని పరిశుద్ధ ప్రత్యక్షతను చూసిన వెంటనే తమలో తాము ఒప్పించబడ్డారు. అన్నదమ్ములారా, అక్కచెల్లులారా వినండి. ఆధ్యాత్మిక అభివృద్ధి ప్రభు చేత సంధించబడితే జరుగుద్ది. ఆధ్యాత్మిక అభివృద్ధి ప్రభు చేత ఒప్పించబడితే జరిగేది. రెండు చెప్పాను. మూడో విషయం చెప్తాను వినండి. మళ్ళీ అదే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. అదే యెషయా గ్రంథం 6వ అధ్యాయం మళ్ళీ 5వ వచనం. అయ్యో, నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించిన వాడను, నేను నశించితిని. రాజును సైన్యముల కల్ప యెహోవాను నేను కన్నులారా చూచితననుకుంటుని. ఇంకా ఈ వచనములో ఉన్న మరొక ఆత్మీయ అనుభవం ఏంటంటే, దేవుని ముందు ఒప్పుకొనుట, ప్రభువు ముందు ఒప్పుకోవడం.
ప్రభువు ముందు ఒప్పుకోవడం. ప్రియులారా వినండి, నిజమైన ఒప్పుకోవడం ఎలా ఉంటుందనంటే, ఎవరో చెబితే, ఎవరో బలవంతం చేస్తే ఒప్పుకునేది ఒప్పుకోవటం కాదు. ఎవరో బలవంతం చేస్తే, ఎవరో నీకు ఒత్తిడి కలిగిస్తే ఒప్పుకోవడం అసలు ఒప్పుకోవడమే కాదు. మరి ఒప్పుకోవడం ఏంటనంటే, దేవుని ముందుగా రాగానే దేవుడేంటో కనబడగా నువ్వేంటో కనబడిపోతుంది. దేవుడు ఒక సరైన అద్దం లాంటి వాడు, ఆయన ఎప్పుడు అబద్ధం చెప్పడు. దేవుడు ఒక సరైన అద్దం లాంటి వాడు, ఆయన వాక్యము సరైన అద్దం లాంటిది. దాని ముందుకు వచ్చినప్పుడు మనం ఎలాగున్నామో అలాగే కనబడతాం. కనుక ప్రియులారా, ఒప్పుకో అని ఎవరో చెప్పగా మునిపే దేవుని వెలుగులో మన స్థితార్థం అవ్వగానే మనమే ముందుకు దేవునిగా చెప్పడమే అసలైన ఒప్పుకోవడం. బైబిల్లో ఉంటుంది, అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. 1 యోహాను పత్రిక 1:9 ఉంటుంది, మన పాపములను ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన పాపములను క్షమించి మన నీతిమంతులుగా పవిత్రులుగా చేస్తాడు అని రాసి ఉంది. ఒప్పుకోవడం ఎలా ఉండాలనంటే, దేవుని ప్రేమ వెలుగులో మన దుర్మార్గత తెలియగా, దేవుని యొక్క పరిశుద్ధత వెలుగులో మన అపవిత్రత తెలియగా, దేవుని సత్యం వెలుగులో మన అసత్యాలు అన్నీ తెలియగా, దేవుని నీతి వెలుగులో మన దుర్నీతి మనకు తెలియగా, దేవుని న్యాయపు వెలుగులో మన అన్యాయం మనకు తెలియగా, దేవుని నమ్మకత్వం వెలుగులో మన అపనమ్మకత్వాలు తెలియగా, దేవుడు చెప్పక మునిపే దేవునితో చెప్పాలి. అలా చెప్పే వాళ్ళు నశించితిని అన్నాడు చూశారు, కుప్పకూలిపోయి చెప్తారంట. నశించానంటే అండమైపోయాను అంటున్నాడు. అండమైపోయానంటే నేను కుప్పకూలిపోయాను అంటున్నాడు. నేను నశించితని అని అంటే నా నట్లు బోట్లు ఊడిపోయినాయని చెప్తున్నాడు. నేను నశించితనంటే నేను పగిలిపోయాను విరిగిపోయాను అంటున్నాడు. నేను పగిలిపోయాను విరిగిపోయాను. లోకానికి పగిలింది విరిగింది అక్కర్లేదు. దేవునికి కావలసింది పగిలింది విరిగిందే కావాలి ఆయనకు. అందుకని గుంటూరులో ఎవరో పాట రాశారు. ఆ పాటలో ఇలా ఉంటుంది, విరగని మేఘం వర్షించదంట, పగలని నేల పంటనివ్వదట. మేఘం వర్షించాలంటే విరగాల్సిందే, నేల పంటనివ్వాలంటే పగలాల్సిందే. క్రైస్తవుడు కూడా దేవుని సముఖములో దేవుని చేత సంధించబడిన తర్వాత పెళ్ళమనట్లా పగిలిపోయాడు అనుకోండి, ప్రయోజకుడు అవుతాడు. దేవుని సముఖం విరిగిపోయాడు అనుకోండి, ప్రయోజకుడు అవుతాడు. దేవుని దగ్గర అట్లా నీ నట్లు బోల్ట్లు ఊడి కుప్పకూలిపోయి ఆయన దగ్గర నీ స్థితినంతా చెప్పేసుకొని అట్లా ఒప్పుకోవటం మనకు వచ్చిందంటారా? ఓ ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పండి. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది భోజనం? 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది భోజనం? మళ్ళీ 5,000 అంటారు. వాళ్ళమ్మ 5,000 మంది కట్టలేదమ్మా, ఒక్కడ కట్టింది. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది భోజనం అంటే ఒక్కడి భోజనం. కానీ యేసయ్య చేతిలో గలి విరిగాయి చూశారు, యేసయ్య చేతిలో పగిలాయి చూడారు, అవి 5,000 మంది ఆకలి తీర్చినాయి. ఒక క్రైస్తవ విశ్వాసి తన పాపం విషయమై లోతుగా పశ్చాత్తాపడి, ఎవరు బలవంతం చేయకుండా, ఎవరు ఒత్తిడి చేయకుండా దేవుని యొక్క ప్రత్యక్షత వెలుగులో మనట్లా పగిలాడు అనుకోండి, విరిగాడు అనుకోండి, అనేకులకు ప్రయోజనకరంగా మారతాడు. వచ్చిందంటారు ఈ అనుభవం. ఆధ్యాత్మిక అభివృద్ధి అంటే వినండి, దేవుని చేత సంధించబడి 1, దేవుని చేత ఒప్పించబడి 2, దేవుని ముందు ఒప్పుకొని 3. నేను 3 అనుభవాలు చూపించారు. యెషయా ఒక్క రాత్రిలోనే ప్రయోజకుడు అయిపోలేదండి. యెషయా ఒక్క రెప్పపాటు గడియలోనే బాగా ఎదిగిపోలేదండి. చక్కని అనుభవాలు తన జీవితంలో పొందుపరుచుకున్నాడు. 3 చెప్పారు. ఇప్పుడు 4వ చెప్తాను వినండి. 4వ సంగతి 2 చదువుతాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం ఇలా ఉంది. 6వ వచనం ఇలా ఉంది. యెషయా 6:6. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగురు వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమయ్యను, నీ దోషము తొలగిపోయాను అనెను. ఇందాకేమన్నాడు ఈయన? అపవిత్రమైన పెదవుల గలవాడను. పెదాలు అపవిత్రమైన అంటే హృదయం ఏమి ఉంటుంది అంటారు?
బైబిల్లో మాట ఉంటుంది, యేసయ్య చెప్పినాడు, హృదయం నిండిన దాన్ని బట్టి, ఇలాంటివి బాగా తెలుస్తాయి మీకు. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడు. మరి నోరు ఇప్పుడు అపవిత్రమైందంటే నీ హృదయం ఏమైందన్నమాట? అపవిత్రమే. మరి ఇప్పటివరకు కొంత పరిచర్య చేశావే, భూమిని కలుపుకొని, పొలాన్ని కలుపుకొని, ఇంటిని చేర్చుకున్న ఒరే మాఫియా గ్యాంగోళ్ళారా మీకు శ్రమ అన్నాడు. అరే తాగుబోతుల్లారా మీకు శ్రమ అన్నాడు. ఏమంటే పాపాన్ని ఎవడి లాక్కుని పాపంతో బతికనోళ్ళారా మీకు శ్రమ అన్నాడు. వివేచన లేని అజ్ఞానుల్లారా మీకు శ్రమ అన్నాడు. ఇప్పటి వరకు అరిసె రంకెలేసే ప్రసంగం చేశాడే, బోల్డంతా సేవ చేశాడే, మరి సేవంతేమైనట్టు? హృదయం అపిత్రం, పెదాల అపిత్రం, నా పరిచర్య కూడా అపిత్రమే అవుతుంది. కానీ దేవుడు శుద్ధీకరించేవాడండి. ఇప్పుడు యెషయాకు దొరుకుతున్న 4 అనుభవం ఏంటనంటే, దేవుని చేత శుద్ధీకరించబడ్డం, దేవుని చేత సంధించబడిన వాడు, దేవుని చేత ఒప్పించబడిన వాడు, దేవుని ముందు ఒప్పుకున్నవాడు దేవునితో కడగబడిపోతున్నాడు. అక్కా చెల్లి తమ్ముడు అనే దేవుని పిల్లలమైన మనందరికీ కలగవలసిన ఆధ్యాత్మిక అనుభవం అదే, దేవుని చేత కడగబడ్డం. ఇలా చెప్తాను వినండి. దేవుని చేత కడగబడ్డం ఎట్లా జరిగింది అంటే, వింటున్నారు మీరంతా, బలిపీఠం మీద నుంచి ఒక నిప్పు తీయబడింది, అది పట్టకారుతో పట్టబడింది. ఒక శరాపు దాన్ని పట్టుకొని వచ్చి అతని పెదాలకు తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయేను అన్నాడు. అంటే యెషయా శుద్ధీకరించబడ్డానికి 3 సాధనాలు. శరాపురులో ఒకడు, పట్టకారు, అలాగని బలిపీఠం మీద తీసిన నిప్పు. మరి ఇప్పుడు క్రైస్తవ విశ్వాసి తాను దేవుని ముందు శుద్ధీకరించబడ్డానికి మళ్ళీ 3 సాధనాలు అవసరమే. ఏమిటా సాధనాలు చెప్పనా? బలిపీఠం మీద చిందించబడిన యేసు ప్రభు యొక్క రక్తం అవసరం. హెబ్రీ పత్రిక 9:14 ప్రకారం, హెబ్రీ పత్రిక 9:14 ప్రకారం వినండి, నిర్దోషి అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం మన శుద్ధీకరించబడ్డానికి ఇవ్వబడింది. ఆ రక్తం ఎండిపోలేదు, దాని లోపల శక్తి తగ్గిపోలేదు. ఇన్ని వేల సంవత్సరాలుగా ఆ రక్తధారలో తడిచి ముద్దై పాపక్షమాపణ పొందిన వారు కోట్ల కొలదిగా ఉన్నారు ఈ ప్రపంచంలో. అక్కడ పట్టకారుంది చూశారు, అదేంటో తెలుసండి, యేసయ్య వాక్యం. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం ప్రకారం, ఇప్పుడు నా మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు అన్నాడు. యేసు రక్తం, యేసు వాక్యం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, ప్రభువు వలన ప్రేమించబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వల్లను అన్నాడు. అంటే ఆత్మ చేత పరిశుద్ధపరచబడ్డం. అక్కడ బలిపీఠం మీద నిప్పు, దాన్ని పట్టుకున్న పట్టకారు, వింటున్నారా, పట్టుకున్న శరాపు ఎట్లా పనిచేసినారో అలాగనే ప్రియులారా, నువ్వు నేను పవిత్రీకరించబడ్డానికి, శుద్ధి చేయబడ్డానికి యేసు రక్తం, యేసు వాక్యం, యేసుని ఆత్మ, ఈ ముగ్గురు పని చేయగా మనం శుద్ధీకరించబడతాం. అందుకే ఈ 3ంటిని మనకు అనుగ్రహించింది. ప్రభువా, నాకు తెలుసో తెలియకో నా ఆలోచనలో, నా చూపులో, నా వినికిడో, నా చేతలో, నా అడుగు జాడల్లో నీకు విరోధంగా నేను పాపం చేసిన దానిని, నీకు విరోధంగా పాపం చేసిన వాడని నన్ను కడగవా, నన్ను శుద్ధీకరించవా, పవిత్రునిగా చేయమని వేడుకోవాలి. పవిత్రత కొరకు మంటుండాలి. ఈనాటి దేవుని పిల్లలకు పరిశుద్ధ జీవితాలు కూర్చున్న మంటగిరిపోయింది. యగాదిగా బడుగుతారు, ఎడాపెడా జీవిస్తారు. ఆలకిస్తున్నారా మీరు? వ్యక్తిగత పరిశుద్ధత కొరకైన ఆరాటాలు లోపించాయి. నాకు బైబిల్లో ఒక ఆయన పరిశుద్ధత గురించి ఆయన చేసుకునే ప్రార్థన నాకు చాలా కాలం వలె ఆశ్చర్యంగానే మిగిలిపోయింది. చదువుతాను చూడండి. 51వ కీర్తనలో దావీదే తన పరిశుద్ధత కొరకు ఎట్లా వేడుకుంటున్నాడు. యెషయా క్షమించండి, 51వ కీర్తన చదువుతాను చూడండి ప్రియులారా. 7వ వచనం ఇలా ఉంది, నేను పవిత్రుడు రంగునట్లు, చూస్తున్నారా, నేను పవిత్రుడు రంగునట్లు ఇస్సోపుతో నా పాపం పరిహరించము, హిమము కంటేనో నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము.
ఈ రెండో లైన్ నాకు అర్థం కాల, ఓ ప్రశ్న మార్క్ వేసుకొని వదిలేసా, ఇది అర్థం అవ్వట్లేదని. హిమమే తెల్లగా ఉంటుంది కదా, దానికంటే తెలిపే ఉంది. హిమమే తెల్లగా ఉంటుంది కదా, దానికంటే తెలిపే ఉంటుందన్న ప్రశ్న వచ్చి అర్థంగా వదిలేసా. ఒకసారి నేను దేవుని సేవకులు అన్న ప్రకాష్ గారు, దేవుని సేవకులు అన్న పివి జోసెఫ్ గారు, మీ ముగ్గురు కలిసి హిమాచల్కి వెళ్ళాం సేవ చేయడానికి. వింటున్నారా లేదా మీరు? హిమాచల్లో మనాలి దగ్గరికి వెళ్ళాం. మనాలంటేనే మంచు ప్రదేశం. మేము వెళ్ళింది కూడా జూలై నెలలో పోయాం. విపరీతమైన మంచు, రోడ్డంతా కూడా మంచుతోనే కప్పేసింది. సరే మేము వెళ్ళాక మీటింగ్లు అయిపోయినాయి, ఎవడ వాక్యం చెప్పడం అయిపోయింది, సేవ అయిపోయింది. మధ్యలో ఒక రోజు ఖాళీగా ఉంది. ఆ రోహతంగ్ పాస్ అంటే కార్గిల్కి వెళ్ళే దారి కొంచెం చూద్దురు కానీ అది మంచు పర్వతాలతో అందంగా ఉంటుందని మమ్మల్ని తీసుకెళ్ళినారు. తీరగడ తీసుకువెళ్ళగాని మాకంటే ముందు వచ్చిన టూరిస్టులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ మంచుని చేతులతో తీసుకుని బంతుల్లా చేసుకుని ఒకడు కొట్టుకుని ఆడుకుంటున్నారు. మా ముగ్గురులో నేనే చిన్నాడిని, నాకు బంతిని తీసుకుని ఆడాలని. ఎవడు కొట్ట, నీకు ఇద్దరు కొట్టాలి. ఎవరో కొడితే వాళ్ళెందుకు ఊరుకుంటారు? బంతులు చేసి మంచుతో కొడితే ఎవరిని కొట్టారు? ప్రకాశాన్ని కొట్టారు, పివి జోస్, వీళ్ళిద్దరు పెద్దలు అయిపోయారు. కానీ నా ఉబలాట ఆగల. మొత్తానికి మంచు తీశాను, బంతి చేసేసాను. ప్రకాష్ గారు, ఏం బ్రదరు మీకు ఆడాలనిపిస్తుందా అన్నారు. గుడి జారిపోయింది. ఈయన 5 నిమిషాలు కూడా ఆగరగా సరి చేయడానికి అన్నగారు, ఏం బ్రదరు బంతి చేస్తున్నా, ఆడాలనిపిస్తుందా అన్నారు. నేను ఊరికే నవ్వేసి ఆ బంతిని ఇలా పట్టుకోగానే, ఆ మంచు బంతిని ఇట్లా పట్టుకోగానే దేవుడు మాట్లాడడం మొదలు పెట్టాడు. స్వామి, హిమము కంటే తెల్లగా ఉండినట్లు నన్ను కడుగుమని నువ్వు ప్రార్థన చేసుకున్నావే. దావీదు ప్రార్థన అర్థం కాలేదని ప్రార్థన చేసుకున్నావే, ఇప్పుడు సరిగా చూడు అర్థం అవుద్దన్నాడు. ఇట్లా పట్టుకొని చూస్తున్నా, తెల్లని మంచు. కానీ ఆ రోడ్డు మీద వెళ్ళిపోతున్న వాహనాల వలన ఎగిరినటువంటి ధూళి నలకలు ఏమండి ఈ మంచులో ఉన్నాయండి అక్కడక్కడ. దావీదు హిమం కంటే తెల్లగా ఉండినట్లు నన్ను పవిత్రపరచమని అడిగినాడనంటే చిన్న నలత కూడా నా జీవితంలో ఉండకూడదు, కడుగలాగా. దేవా, ఒక చిన్న నలత కూడా నా జీవితంలో ఉండాలి, వీల్లేదు, అలా పవిత్రపరచు. ఈ రోజున పవిత్రత కొరకంత మంటెక్కడుందండి? ఇందాకన్నాని యగాదిగా బతికేస్తున్నారు, ఎడాపెడా జీవిస్తున్నారు. పవిత్ర జీవితానికి అసలు చోటే లేదు. కళ్ళల్లోంచి వెళ్ళిపోతున్న అపవిత్రత, చెవుల్లోంచి వెళ్ళిపోతున్న అపవిత్రత, మనసులోనేమో ఆలోచనల అపవిత్రత, హృదయంలో ఆశల్లో అపవిత్రత, చేతల్లో ఆచరణలో అపవిత్రత, పాదాల్లో అడుగు జాడల్లో అపవిత్రత, అపరిశుద్ధతే. అడుగుల్లోని అపరిశుద్ధమైన అడుగులు, చేతల్లోని అపరిశుద్ధమైన ఆచరణ, హృదయంలోని అపరిశుద్ధమైన ఆశలు, మనసులోని అపరిశుద్ధమైన ఆలోచనలు, ఇంత అపరిశుద్ధంగా బతికితే మరి ఎట్లా ప్రయోజకులు అవుతామని చెప్పండి? దేవా, నీ కుమారుడైన యేసు రక్తములో నన్ను శుద్ధీకరించవా ప్రభువా, నీ వాక్యము చేత నన్ను శుద్ధీకరించవా, పరిశుద్ధాత్ముడా నువ్వు నన్ను పరిశుద్ధపరచవా అని వేడుకొని పరిశుద్ధంగా బ్రతకడానికి దేవుని పిల్లలకు మంట ఉండాలి. పరిశుద్ధ జీవితం కొరకైన రోషం ఉండాలి. నేను ప్రభువుని నమ్మిన మా రోజుల్లో ఆ రోడ్డు మీద అంటించిన వాల్ పోస్టులు చూసేస్తే, అబ్బా ఈ వాల్ పోస్టులు చూసేసాము అని నెత్తి కొట్టుకొని మళ్ళీ రూముకి వచ్చాక, ఏం తమ్ముడు డల్లుగున్నావనంటే, అన్న వాల్ పోస్టులు చూసేసానన్నా అంటే, బగరిచో అపవిత్రమైంది చూసేసావు అని వాళ్ళు కూడా అరిచేసేవాళ్ళండి. ప్రభువా నన్ను కడగవా, నన్ను పరిశుద్ధపరచవా అని వేడుకోవడంతోనే అయిపోయేదండి ప్రార్థన. దేవుడు కడిగినాడని సంతోషం వచ్చాక కడగబడిన ముత్యములాగా బలి ఆనందంతో లేచేవాళ్ళం భక్తిలో. ఇప్పుడు అలా లేదు. ఆ చేతిలోనే పెట్టుకుని అపరిశుద్ధత అంత, ఇడు కోతి కదా, ఇడు కోతిగాడు. సైతాన్ ఎంత తెలివైనోడు చెప్పనా మీకు? మీ మీద చాలా ప్రేమ ఎక్కువ. మీ మేనమాంకదాడు, మన మేనమామకి మన మీద ఎంత ప్రేమ అంటే, అపరిశుద్ధమంతా మీ బుర్రలోకి తెచ్చుకోవడానికి నేను వెండి తెర కనిపెట్టాను, అప్పుడప్పుడు రండి అన్నాడు. సినిమా టిక్కెట్లు కొనుక్కొని అప్పుడప్పుడు వెండి తెర మీద కూర్చున్నాం. ఆడు వదులు గాలి మనం పిలిచి, మద వదులు గాలి వాళ్ళు పిలిచి, తలకాయ నొప్పి వచ్చేసి సినిమా నుంచి బయటకు రా శారిడాన్ అనే ట్యాబ్లెట్లు అమ్మే వాళ్ళు వేసుకోవడం. తలకాయ నొప్పి తగ్గడం శారిడాన్ ట్యాబ్లెట్లు వేసుకోవాలి.
తలనొప్పి వచ్చేస్తుంది, అసలు బాగోలేదు, సినిమా హాల్కి వెళ్తే వెళ్ళడం మానేసాం. మన మేనమామకి ప్రేమ ఎక్కువై, అయ్యో వెండి తెర దగ్గర రాలేకపోతున్నారా, ఏం బాధపడకండి, బుల్లితెర కనిపెట్టా, ఇంట్లో పెట్టి చూసుకోమన్నాడు. ఇంట్లోకి ఇప్పుడు ఏమొచ్చింది? బుల్లితెర వచ్చింది. ఇంట్లో కూడా కూర్చొని అది చూసేంత టైం లేదని బయటకు తిరుగుతున్నామని మన మీద ప్రేమ ఎక్కువ పెంచి, అయ్యో వెండి తెర దగ్గర రాలేకపోతున్నారని బుల్లితెర కనిపెట్టించాను, బుల్లితెర ముందు కూడా కూర్చోలేకపోతున్నారా, ఏం బాధపడకండి, చిట్టి తెర కనిపెట్టాను, చేతిలో పెట్టుకుని తిరగండి అన్నాడు. ఇప్పుడు చేతిలోకి ఏమొచ్చింది చెప్పండి? నోటితో పర్ల గుర్తుంటది, చిట్టి తెర. అది పెట్టుకొని చూసుకుంటుంటే అపవిత్రమైనవన్నీ పుంకాలు పుంకాలుగా లోపలికి వెళ్ళిపోతున్నాయి, చెవులోంచి పోతున్నాయి, కళ్ళలోంచి పోతున్నాయి. ఆలోచనల అపవిత్రం, ఆశల అపవిత్రం, ఆచరణ అపవిత్రం, అడుగుజాడల అపవిత్రమే. ఏం ఆశీర్వదించబడతాం చెప్పండి? ఎవరికి ఆశీర్వాదకరంగా మారతాం మీరే చెప్పండి? ఇంతకంటే విశేషించి నేను చెప్పలేను. చూడండి, యెషయాకు ఎన్ని మంచి అనుభవాలు. దేవుని చేత సంధించబడి, దేవుని చేత ఒప్పించబడి, దేవుని ముందు ఒప్పుకొని, దేవుని చేత శుద్ధీకరించబడిన వాడైపోయినాడు. ఇక్కడ కూర్చున్న మనందరికీ అనుభవాలు అవసరం. ఈ విషయంలో జాగ్రత్త పడదాం, లేకపోతే పడిపోయి కనబడతాం మనం. అందుకని వార్నింగ్ ముందే చెప్పారు, తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తలు కలిగిన వారికి ఈ అనుభవాలన్నీ వచ్చేస్తాయి. 4 చెప్పాను, 5వ చెప్తాను రండి. యెషయా గ్రంథం మళ్ళీ 6వ అధ్యాయంలోనే 5వ అనుభవం చదువుతాను, వినండి. ఇలా రాసి ఉంది ప్రియులారా, 8వ వచనం. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవనని ప్రభు సెలవీయగా వింటిని. ఏమిటి మాట అంటే, దేవుని చేత సవాలు చేయబడ్డాం. మా నిమిత్తం ఎవరు వెళతారు, నేను ఎవరిని పంపేది అని దేవుడే సవాలును విసురుతున్నాడు. ఒక విషయం చెప్పనా చెల్లాయిలు, ఎవరు శుద్ధీకరించబడతారో వాళ్ళకే సవాలులు అందరికి వినబడవు ఈ సవాలులు. నశించిపోతున్న వారి కొరకైన దేవుని సవాలులు. మనకు కూడా ఈ సవాళ్ళు ఉన్నాయి. సొలొమోను ద్వారా ఈ సవాలు దేవుడు వినిపించాడని చదివి యేసయ్య కూడా వేసిన సవాలు చదువుతాను. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం చూస్తారా? సామెతలు 24:11. చావునికై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పట్టుకు జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా? ఈ సవాలు వినబడ్డం లేదా? చావునికై పట్టబడిన వారిని తప్పించము, నాశనమందు పోటుగా జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా? ఈ సవాలు వినబడ్డం లేదా? నీ ఇంటిలో మారు మనసు లేని నీ పెనిమిటున్నాడు, నీ ఇంటిలో మారు మనసు రక్షణ లేని నీ భార్య ఉంది, మీ కడుపున పుట్టి నరకానికి పరిగెత్తుతున్న నీ సంతానం ఉన్నారు, రక్షించబడలా. వారు ఎవరు రక్షిస్తారు? చావునికై పట్టబడిన వారు అయిపోయారు, వాళ్ళు నాశనంలో పట్టుగా జోగుతున్నారు. ఈ సవాలు వినబడ్డం లేదంటే నీకు చెప్తాను రండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసయ్య కూడా సవాలు విసురుతున్నాడు. చదువుతున్నాను, యోహాను సువార్త 4వ అధ్యాయం. ఈ సవాలు వినిపిస్తాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది 35వ వచనం. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చినని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తే ఫలములు చూడండి, అవి ఇప్పుడే తెల్లబారి కోతగా వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. ఇది ఏమి సమయం? కోతక సమయం. పాడతారుగా మీరు కూడా పాట, ఇది కోతక సమయం, పనివారి తరుణం. తర్వాత ఏంటి? ప్రార్థన పని కూడా చేస్తాడైతే మీరు ప్రార్థన చేస్తే ప్రార్థన చెయ్యండి, కానీ పనికి మనం పూనుకోవాలి కదా. ఈ రోజున ప్రియులారా, పని చేయడానికి మనసు లేని వాళ్ళు ప్రార్థన చేస్తామని సాకులు చెప్తారు. సాకే, నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే పనికి నువ్వు పురమాయించబడాలిగా, పనికి నువ్వు ప్రేరేపించబడాలిగా, పనికి నీవు ప్రియులారా వినండి, తొందర చేయబడాలిగా. ఈ రోజున ప్రియులారా వినండి, నీ వ్యక్తిగత సాక్ష్యము ద్వారా లేక నువ్వు చెప్పిన సువార్త మాటల ద్వారా ఎవరినైనా రక్షించుకోవాలిగా. ఆంధ్రయ కొద్దిసేపు ప్రభుత్వం ఉన్నాడండి, సీమోను పేతురు దగ్గరకు వచ్చి మెస్సియాను కనుగొన్నాను రా అని తీసుకొచ్చేశాడు. ఫిలిప్పు ప్రభుతో కొద్ది నిమిషాలు గడిపాడండి. నతనయేలు దగ్గరకు వచ్చి అంటాడు, ధర్మశాస్త్రంలో అలాగే ప్రవక్తల గ్రంథాల్లో చెప్పబడిన మెస్సియాను కనుగొన్నాను రా ఆయన దగ్గరకు అంటున్నాడు.
ప్రభువుతో కొద్ది నిమిషాలు గడిపిన సమరీ స్త్రీ అంటుంది, నేను చేసినవన్నీ చెప్పినవని చూడరండి, ఆయన క్రీస్తు కాడ రాని పూర్వాలంతా అంటే వచ్చేసినారండి. సమాజంలో పలుకుబడి లేని అమ్మ సమాజం అంతా నడిపించేసింది. ఫిలిప్ ఏమో స్నేహితుడు నడిపించుకున్నాడు, ఆంధ్రీ ఏమో కుటుంబ సభ్యుడు నడిపించుకున్నాడు. వింటున్నారా లేదా మీరు? మరి ఈరోజు యేసు ప్రభువునం ఇంతకాలమైంది, నీ వల్ల ప్రభుత్వం నడిపించబడిన వ్యక్తులు ఎవరో? మరి సవాలు నీకు వినబడుతుందా? వినండి, పౌలు అంటాడు, దేహ సంబంధులైన నా సహోదరులు రక్షించబడవల్లని అవసరమైతే నేను క్రీస్తు నుంచి వేరే శాపగ్రస్తుడనై ఉండకూడదును, వాళ్ళ రక్షణ నాకు ప్రాముఖ్యం, వాళ్ళు నరకములో పడిపోకూడదు అని ఏడుస్తున్నాడు. ఈ రోజున ప్రియులారా, నశించిపోయిన వారి కొరకని ఏడ్చే అనుభవాలు మనకు లోపించినాయి. నేనొక అబ్బాయిని ఎరుగుదును, అబ్బాయి పేరు విలియం బర్న్స్. వాళ్ళమ్మ గ్లాస్గో సిటీకి మార్కెట్ తీసుకువెళితేను, రానాయనంటే నువ్వు లోపలికి వెళ్ళి కొనుగోలు చెయ్యమ్మా అని చెప్పి రోడ్డు మీద ఉండిపోయాడు. అమ్మ సరుకులన్నీ కొన్న తర్వాత బయటకు చూస్తే కొడుకు కనబడ్డంలా ఆ రోడ్డు మీద కొంతమంది మనుషులు పోయి ఉన్నారు. ఏమైందో ఆశ్చర్యపడి ఆ జనాల మధ్యలోకి అమ్మొచ్చి చూసి తన కొడుకే నేల వరకు వంగిపోతున్నాడు, మళ్ళీ నిలబడుతున్నాడు, ఏడుస్తున్నాడు. నేల వరకు వంగిపోతున్నాడు, మళ్ళీ నిలబడుతున్నాడు, ఏడుస్తున్నాడు. కడుపు నొప్ప, గుండె నొప్పి అర్థం కాక, విలియం ఏమైంది నాన్న, ఎందుకు అలా ఏడుస్తున్నావంటే పిల్లాడు అంటాడు, 17 సంవత్సరాలు యవనస్తుడు అంటాడు, అమ్మ ఇన్ని పాదాలు నరకం వైపు పరిగెడుతుంటే నవ్వుతే ఎలా నిలబడమంటావు మమ్మీ, ఏడుపు వస్తుంది. మత్తు మందులు ఎక్కించుకొని త్రాగుడికి అలవాటై వ్యభిచారాలతో బతుకుతున్న ఈ మనుషుల కొరకు నాకు ఏడుపు వస్తుంది. ప్రియులారా, అదే పరిస్థితుల మధ్య మనం బ్రతుకుతున్నాం. ఈ రోజున ప్రియమైన సోదరి స్నేహితులారా, ఆ సవాలులు ఏమైనా వినబడుతున్నాయా? ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. ఎన్ని వచ్చినాయి అనుభవాలు? 5 వచ్చినాయి. సవాలు విన్న తర్వాత 6వ అనుభవానికి వచ్చేసినాడు ఆయన. చదువుతాను వినండి. 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం చదువుతున్నాను ప్రియుల 8వ వచనం. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీయగా అంతటా నేను చిత్తగించుము, నేను ఉన్నాను, నన్ను పంపమనగా. ప్రభా నేను రెడీగా ఉన్నానని పంపించండి ప్రభా. వినండి వినండి వినండి, ఈ మాట ఎవడు యెషయా అంటున్నప్పుడు అతని అనుభవం ఏంటో చెప్పనా? దేవుని కొరకు తను తాను ప్రతిష్ఠించుకున్నాడు. దేవుని కొరకు తను తాను ప్రతిష్ఠించుకున్నాడు. ఈ రోజున ప్రియులారా, సువార్త అందని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి, సువార్త అందనటువంటి మనుషులు అంతమంది ఉన్నారు, సంఘము లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ రోజున దేవుని పని చేయడానికి తమ తాము ప్రతిష్ఠించుకునే కొరువైపోయారు. నేను అనుకుంటాను తమ్ముడు శ్రీపాల్ గారు సంవత్సరానికి ఒక జంటను, ఈ రోజున డానీ సన్నిహితను ప్రతిష్ఠించినట్టుగా సంవత్సరాల కూటమిలో ఒక జంటను ప్రతిష్ఠిస్తే చాలు, మన సేవ ధన్యమైనట్టే. వింటున్నారా లేదా అండి? యేసెవరో ఎరగనటువంటి గుంపులు ఎన్నో ఉన్నాయి, నాశనానికి పడ్డానికి జోగుతున్నారు. వాళ్ళ చావునికే పట్టబడిన వారు ఎవరి దేవుని పని కొరకు మనుషులు కావాలి. మా పాస్టర్ గారు వాళ్ళ తమ్ముడు గారి పాప చిన్నప్పటి నుంచి ఆ పిల్లని ఎరుగుదును, చిన్నప్పటి నుంచి ఆ పాపను ఎరుగుదును. ఎంతో సమర్పణ. క్రిస్మస్ బట్టలు కొంటాని అంటే, డాడీ నాకు కొత్త బట్టలు వద్దు, పాత బట్టలు చాలా ఉన్నాయి, కొత్త బట్టలు కూడా డబ్బులు నాకు ఇచ్చేయండి అని తీసుకునేది. ఏం చేస్తావు డబ్బులు అంటే, ఎక్కడో మిషనరీగా ఉత్తర భారతదేశంలో ఎవరో సేవ చేస్తున్నారట, వాళ్ళకి ఆ డబ్బులు పంపించేసేది. నేను అనుకున్నాను పెద్దయ్యాక ఎంతమంది సేవకురాలు అవుతాదో అని. నిజంగానే ప్రియులారా, ఆ పిల్ల ఏమైందో ఈ మధ్య నేను విన్నాను. ఒక ఎయిర్పోర్ట్లో ఉన్నాను, అక్కడ ఎయిర్పోర్ట్లో కూర్చున్న పెద్ద మనిషి, ఏమండి బాబు స్వామి అన్నాడు. అరే ఎయిర్పోర్ట్లో నా పేరు పెట్టి పిలిచినోడు ఎవడరా బాబు అని చూస్తున్నాను. మా పాస్టర్ గారు తమ్ముడే, అంకులే. అంకుల్ ఇదేంటి ఇక్కడ ఉన్నారంటే, నేను మినిస్ట్రీకి వెళ్తున్నాను, ఎట్నుంచి వస్తున్నావు? నేను మినిస్ట్రీకి వెళ్ళి వస్తున్నాను అంకుల్, నేను ఇంకో దగ్గర వెళ్ళాలి ఇప్పుడు, నేను నా ఫ్లైట్ 8 గంటలకు ఉందని చెప్పాను, నేను ఆఫ్రికాకి వెళ్తున్నాను నాయన అని అంటే, సంతోషం అంకుల్ అన్న తర్వాత నన్ను కొన్ని విషయాలు అభినందించినాడు. నేను అంకుల్ గారికి వందనాలు చెప్పిన తర్వాత, అంకుల్ పాప ఏం చేస్తుంది అని అడిగాను. అంటే పాప మధ్యప్రదేశ్ బీహార్కి మధ్యలో ఒక ట్రైబుల్ మధ్య పనిచేయడానికి పోయింది నాయన. నీకు చెప్పాలి చెల్లి ఎలా పనిచేస్తుందో. నువ్వు ఉత్తర భారతదేశం వెళ్తుంటావు, ఒకసారి చెల్లి దగ్గరికి వెళ్ళి చూసొద్దువు కానీ దాని సేవ అంటూ సేవ గురించి చెప్తున్నారు. ఏం సేవ చేస్తుందనంటే, ఆ ప్రాంతంలో ఉన్నట్టు మగాళ్ళు ఎవరు పనిచేయరు.
మరి పొట్టపోసినట్లు అంకుల్ అంటే చెప్తాను విను, వాళ్ళు ఏం చేస్తుంటారో. నేనే కారులో పోయాను, మగవాళ్ళు ఎవరొచ్చినా, ఎవరు కారులో వచ్చినా, బల్లి మీద వచ్చినా ఆ ఊర్లో ఉన్న మగాళ్ళంతా గుమిగూడేస్తారంట. ఒక అతను అంటాడంట, నా కూతురు చాలా అందంగా ఉంటుందండి, నీ కొరకే తయారై రెడీగా ఉంది, నువ్వు మా ఇంటికి వస్తావని ఒక అతను పిలుస్తాడంట. మరొక మగాడు వచ్చి, నా భార్య చాలా అందంగా ఉంటుందండి, నీ కొరకే తయారై రెడీగా ఉంది, వస్తావా మా ఇంటికి అని అడుగుతాడంట. చివరికి ఒక చిన్న పిల్లోడు అడుగుతున్నాడంట, అంకుల్ మా మమ్మీ చాలా అందంగా ఉంటుంది అంకుల్, నువ్వు నీ కొరకే రెడీగా ఉంది, మా ఇంటికి వస్తావని చిన్న పిల్లోడు అడిగాడు. బాబు స్వామి, అసలు భారతదేశంలో ఇలాంటి మనుషులు ఉన్నారా? తమ ఇంట్లో ఉన్న సొంత ఆడవాళ్ళను వ్యభిచారానికి అప్పగించి పైసలు సంపాదించుకుని బతుకుతుని ఒక తెగుందాన్ని ఆశ్చర్యపోయాను బాబు. అలాంటి వారి మధ్యలోకి పోయింది చెల్లి. వాళ్ళ స్కూలు పెట్టింది, వాళ్ళ పిల్లలకు చదువులు చెప్తుంది, వ్యభిచారం నుంచి కొంతమంది లాగుతుంది. దానికి చాలా ఇబ్బందులు వచ్చేస్తున్నాయి, ప్రాణాపాయ పరిస్థితులు వచ్చేస్తున్నాయి. ఒకసారి విజిట్ చేయి ఆ పిల్లని అంటున్నాడు. ఈ విషయం మీకు ఎందుకు చెప్పానంటే, సువార్త లేని చోట మనుషులు చీకట్లోనే ఉంటారు. ఎందుకంటే బైబిల్లో రాసి ఉంది, దేవుని వాక్యం బయలువెడన తోడనే వెలుగు కలుగును. ఏ ప్రదేశానికైతే దేవుని వాక్యం వెళ్తుందో వెలుగు వస్తుంది. లేకపోతే మూఢనమ్మకాలు, లేకపోతే వినండి భయంకరమైన సిద్ధాంతాలు, మనుషులు కీడు చేసేటువంటి వాటితో మనుషులు మునిగిపోయి ఉంటారు. అంతెందుకని మన దేశంలో కూడా ఎన్ని మూఢనమ్మకాల కింద ఈ దేశ ప్రజలు ఉన్నప్పుడు దేవుని సేవకులు వచ్చి వాక్యం చెప్పి వెలిగించారు ఈ దేశాన్ని. సతీ సాగమనం ఎవరి వల్ల పోయింది? బాల్య వివాహాలు ఎవరి వల్ల పోయినాయి? ప్రింటింగ్ అనేది ఎవరు తీసుకొచ్చి చెప్పినాడు? బ్యాంకింగ్ సిస్టమ్ ఎవడు నేర్పించినాడు? పోస్టల్ సిస్టమ్ ఎవడు నేర్పించినాడు? జర్నలిజం ఎవడు నేర్పించారు? అన్ని దేశానికి దేవుని సేవ చేసే సేవకులు తీసుకొచ్చి నేర్పించారు. మర్చిపోయాం భారతీయులు. మనం ఏదో పెద్ద మన జ్ఞానవంతులం అన్నట్టు, ఇది మన వల్లే జరిగిందన్నట్టు ఎవడ తయారయ్యాం. దేవుని వాక్యం చెప్పారు, మనుషులను వారు వెలిగించారు. వింటున్నారా లేదా మీరు? కనుక అలా దేవుని వాక్యం మోసుకొని వెళితే ఎదుటి వారి జీవితంలో వెలుగు కలుగుతుందని, నా వంతు పని నేను ఏమి చెయ్యనా అని సమర్పణతో ఉండే మనుషులు లేవకపోతే, తమ ప్రతిష్ఠించుకోపోతే ఎట్లా? క్రైస్తవులుగా మారటం అంటే మతం పుచ్చుకోవడం కాదు. ఎవడు బుద్ధి లేనోడా మాట అంటాడు. క్రైస్తవ్యంలోకి రావడం అంటే దేవుని కొరకు తమ్ము తాము ప్రతిష్ఠించుకోవడం. మేము దేవునికే చెందిన వారు, దేవుని కొరకు బ్రతుకుతామని దేవునికి అర్పించుకునే వాళ్ళు క్రైస్తవులండి. దేవునికి స్తోత్రం. యెషయాకు ఈ అనుభవం కూడా వచ్చింది. టైం అయిపోతుంది కానీ వివరించలేదు. ఎన్ని వచ్చినాయి ఇప్పుడు ఆయనకు? 6 అనుభవాలు వచ్చినాయి. చూడండి, అంచెలంచెలుగా పెరిగిపోతున్నాడు ఎట్లనో. చివరి విషయం చెప్పి ముగిస్తాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనము. అన్ని పోయి అంటే దేవుని చేత పంపించబడి, కమిషన్డ్ బై గాడ్, దేవుని చేత పంపించబడిన అనుభవం. నా ప్రియ సోదరి స్నేహితులారా వినండి, యేసు ప్రభు నమ్మడం అంటే కూడా దేవుని చేత పంపించబడ్డమే. యోహాను సువార్త 17వ అధ్యాయం 18వ వచనంలో, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నాను అన్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ వచనంలో, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను కూడా మేము లోకములోనికి పంపిస్తున్నాను అన్నాడు. ఇక్కడ ఆడపిల్లలు ఎవరైనా ఒక ఇంటికి కోడల పిల్లకి వెళ్తే, నువ్వు ఆ కోడలుగా ఇంటికి ఒక మిషనరీగా వెళ్తున్నావు. వాళ్ళ రక్షణ భారం నీ మీద ఉంటుంది. వాళ్ళ క్షేమం కొరకు ప్రార్థించి, వాళ్ళ క్షేమం కొరకు ప్రోకులాడి ఆ ఇంటిలో క్రైస్తవ సాక్ష్యాన్ని నిలబెట్టి ఒక మిషనరీవి కావాలి. ఈ రోజున కొంతమంది ఆడపిల్లలకు ఏ ఇంటికి పోతుందట ఈ పిల్ల అంటే, ఆ ఇంట్లో అత్తమ్మ ఉండకూడదట. స్వామంకులు ఆ ఇంట్లో అత్త ఉందంటే నేను ఎల్లనంకులు పెళ్లి చేసుకోను అంది. సో వాళ్ళ ఇంట్లో అత్తమ్మ ఉందని నువ్వు పెళ్లి చేసుకొని నువ్వంటే నీకు సలహా ఇస్తానమ్మా, మరి మీ అన్నయ్య కూడా పెళ్లి చేస్తాం, మరొక అమ్మాయి మీ ఇంటికి వస్తుంది కదా, మీ అమ్మని ముందే చంపేద్దామా అన్నారు. అంటే నువ్వు వెళ్ళిన ఇంట్లో అత్త ఉండకూడదు, మరి వేరొక ఆడపిల్ల మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అమ్మ ఉండాలా? ఇదేమి నీతి? మా దగ్గర ఒక పాప, వినండి ప్రియమైన స్నేహితుల, ద్రవిడ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన పాప. వాళ్ళమ్మ యేసు ప్రభు నమ్మినప్పుడు ఎన్నో ఇబ్బందులు వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి. మొత్తాన్ని ప్రభువును నమ్మింది. 2 ఆడపిల్లను బాగా చదివించుకుంది. పెద్ద పిల్లకు మేము ఒక పెళ్లి ఏర్పాట్లు చేశాం హైదరాబాద్లో.
ఏర్పాట్లు చేస్తున్నప్పుడు మరి ఆ పెళ్లి చేసుకోవాలని అంటే, అమ్మో వాళ్ళంతా మారలేదంట కదా అంకుల్, ఈ అబ్బాయి ఒక్కడే యేసు ప్రభు నమ్మాడంటే నేను అన్నాను, ఆ ఇంటికి దేవుడు మిషనరీగా పంపిస్తున్నాడు నిన్ను అనే నమ్మకం ఉంటే నీ అత్తమ్మ మారు మనసు యొక్క భారం, నీ మరిది యొక్క రక్షణ భారం నీ మీద పెట్టుకొని బ్రతుకుతానంటే సిద్ధపడమ్మా, పెళ్లి చేస్తాము, లేకపోతే ఆగిపోదాములే అన్నాను. చాలా ప్రార్థన చేసుకున్న తర్వాత సోమంకుల్ ప్రభు నాతో మాట్లాడాడు. అర్థమైంది, ఆ ఇంటికి మిషనరీగా వెళ్తానంది. మొత్తాన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిన తర్వాత ఒక 2 సంవత్సరాలకు వాళ్ళ అత్తమ్మ ఫోన్ చేసి అంటది నాతో, బాబు స్వామి గారు మా ఇంటికి కోడళ్ళు పంపించలేదయ్యా, ఒక కూతుర్ని పంపించినట్టు పంపించినావు. ఆ పిల్ల ప్రార్థన, ఆ పిల్ల భక్తి నాకు అర్థమైంది. నేను యేసు ప్రభు దేవుడని నాకు అర్థమైపోయింది. నా పాపాలు ప్రభు జరుపుకున్న బాప్తిసం ఇస్తావా అంది. శ్రీకాకుళం 2 అంటే ఇస్తాను బాప్తిసం అన్నాను. వాళ్ళ కోడలు అత్తమ్మని తీసుకుని వస్తే మా దగ్గరే బాప్తిసం తీసుకుని రక్షించబడి చనిపోకమునిపే ప్రభువుని బాగా సేవించింది. మరి మరిది మాట అంటారా, వదిన యొక్క జీవితాన్ని చూసి ఆమె ప్రార్థన అప్పుడప్పుడు చెప్పిన వాక్యాలు విని అబ్బాయి కూడా మారు మనసు పొంది ఒక క్రిస్టియన్ పెళ్లి చేసుకుని ప్రభుని సేవిస్తున్నాడు కుటుంబం. అదండి భక్తి అంటే. అమ్మ ఇంటికి నేను అల్లు కోడల పిల్లలు ఎందుకంటే అత్తమ్మ ఉంది, మారు మనసు లేదు, రక్షణ లేదంట. మరి నువ్వు వెళ్ళకపోతే వాళ్ళకి రక్షణ భాగ్యం ఎట్లా దొరుకుద్ది? వాళ్ళు ప్రభువులోకి ఎవరు నడిపిస్తారు? ఈ రోజున వినండి, ఒక ఉద్యోగానికి పోయినా, ఒక వీధిలో ఉన్న ఒక అత్తింటికి కోడల పిల్లగా వెళ్ళినా, నువ్వు ఒక మిషనరీ అనుకున్న ఆ ఇంటికి వెళ్ళి దేవుని గురించిన సాక్ష్యాలు చెబుతూ దేవుని వాక్యం ప్రకటిస్తూ వారి కొరకు ప్రార్థించడం వలన వారి రక్షణకు నీవు ఒక సాధనమైపోతావు. దేవునికి స్తోత్రం. వాళ్ళు వినే మనుషులు కాదు, యెషయాకి తెలుసు. వాళ్ళు వింత మట్టుకు వింటారు కానీ గ్రహించరు. వారు చూడడం మట్టుగా చూస్తారు కానీ తెలుసుకోరు. వారి హృదయం కొమ్మిపోయింది. కానీ వాళ్ళ మధ్యకే పంపుతున్నాను, యెషయా నువ్వు వెళ్ళు, నీ పని నువ్వు చెయ్యి. యెషయా వెళ్ళి పని చేశాడు. కనుక ప్రియులారా, దేవుని చేత పంపించబడి ఒక ఆశీర్వదించబడిన వ్యక్తి అయినాడు. నేను మళ్ళీ చెప్పి ముగించేస్తాను, వినండి. అతను పంపబడక మునుపు అతను ప్రతిష్ఠించుకున్నాడు. అతను ప్రతిష్ఠించుకొనక మునుపు దేవుని సవాలు విన్నాడు. దేవుని సవాలు వినక మునుపు దేవుని చేత శుద్ధీకరించబడ్డాడు. దేవుని చేత శుద్ధీకరించబడక మునుపు అతను దేవుని ముందు ఒప్పుకున్నాడు. దేవుని ముందు ఒప్పుకొనక మునుపు దేవుని చేత ఒప్పించబడ్డాడు. దేవుని చేత ఒప్పించబడక మునుపు దేవుని చేత సంధించబడ్డాడు. ఇదండి ఎదుగుదల. చివరికి ఒక విషయం చెప్పి ముగించేస్తాం. మళ్ళీ కింద నుంచి వస్తాను, వినండి. దేవుని చేత సంధించబడి దేవుని చేత ఒప్పించబడ్డాడు. దేవుని చేత ఒప్పించబడి దేవుని ముందు ఒప్పుకున్నాడు. దేవుని ముందు ఒప్పుకొని దేవుని చేత కడగబడ్డాడు. దేవుని చేత కడగబడి దేవుని సవాలు విన్నాడు. దేవుని సవాలు విని దేవుని కొరకు తను తాను ప్రతిష్ఠించుకున్నాడు. దేవుని కొరకు ప్రతిష్ఠించుకొని దేవుని చేత పంపబడ్డాడు. ఇది ఎదుగుదల అనుభవం. ఒక మాట చెప్పి ముగించేస్తాను, వినండి. నీకు పిల్లోడో పిల్లో పుట్టింది, వారు ఎదగలేదు అనుకోండి. వారి శరీరం ఏమో పెరుగుతుంది, వారి వయసు ఏమో పెరుగుతుంది, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోతున్నారు. వినండి, వాళ్ళ స్నానం వాళ్ళు చేసుకోలేరు, వాళ్ళ పళ్ళు వాళ్ళు తోముకోలేరు, వారి బట్టలు వారు వేసుకోలేరు. కానీ వయసు అయితే పెరిగింది, ఒళ్ళు అయితే పెరిగింది, కానీ మెదడు పెరగలేదు, వారి పనులు వారు చేసుకోలేకపోతున్నారు. ఇలాంటి బిడ్డన కన్నా నీకు ఏముంటుందో చెప్పు. నేను చెప్పనా, ఎదుగు బదుగు లేని పిల్లలు కన్న తల్లిని ఏడిపిస్తూనే బతుకుతుంటారు. అలాంటి ఎదుగు బదుగు లేని పిల్లలు ఊర్లో కనబడితే లోకస్తులంతా బొగ్గల గిల్లి టెంకిచెల్ల కొట్టి ఆయన చూసి నవ్వుకుంటారు, ఆ పిల్లాన్ని చూసి నవ్వుకుంటారు. ఎదుగు బదుగు లేని వారు లోకానికి నవ్వుకోవడానికి పనికొస్తారు. ఎదుగు బదుగు లేని వారు కన్నవారి కన్నీళ్లు పెట్టడానికే పనికొస్తారు. ఈరోజు దేవునిలో ఆధ్యాత్మిక అభివృద్ధి చెందకపోతే, నువ్వు ఎదుగుదలలోకి రాకపోతే నీ సేవకుని ఏడిపించడానికి పనికొస్తావు. లోకం నిన్ను చూసి నవ్వుకోవడానికే పనికొస్తావు. ఈరోజు చాలా మంది దేవుని పిల్లలు లోకానికి నవ్వులాటయ్యారు. దేవునికి దేవుని సేవకుని ఏడిపించడానికే పనికొస్తున్నారు. మరి ఇలానే మిగిలిపోదామా చెప్పండి? తాను నిలుచుచున్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవడం అంటే ఎదగడానికి 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 ప్రయత్నం చేయడం. ఎదుగుదలకు నువ్వు చేసే ప్రయత్నం పడిపోకుండా నిన్ను కాపాడుతుంది. మరి ఎదుగుతావా? దేవుని చేత సంధించబడి, దేవుని చేత ఒప్పించబడి, దేవుని ముందు ఒప్పుకొని, దేవుని చేత కడగబడి,
దేవుని సవాలు చెవిని పెట్టి దేవునికి నిన్ను ప్రతిష్ఠించుకొని దేవుని చేత పంపించబడిన ఒక గొప్ప సాధనంగా ఇక్కడ కొంతమందినైనా దేవుడు చేయాలని నేను మనసారా కోరుతూ నా సందేశం ముగిస్తున్నాను. అర్థమైందో వ్యర్థమైందో ఇంకా పలచన చేసి చెప్పడం నా వల్ల కాదు. ఎంత డైల్యూట్ చేసి చెప్పాలో అంతవరకు పలచన చేసి విషయాన్ని చెప్పాను. నేరుగా నీ ముఖం మీద అడగన, దేవుడు నేను కలుసుకున్నాడా? దేవుని చేత ఒప్పించబడ్డావా? దేవుని ముందు ఒప్పుకుంటున్నావా? దేవుని చేత శుద్ధీకరించబడ్డావా? దేవుని సవాలును చెవిని పెట్టావా? దేవునికి నిన్ను అప్పగించుకున్నావా? చివరికి దేవుని చేత పంపించబడ్డావా? ఈ అనుభవాలతో నీ బ్రతుకుండునట్లుగా ఆయన కృపను కోరుకుందాం. భారంతో ప్రార్థన చేద్దాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి. ఒక తీర్మానంతో మన గృహాలకు వెళ్దాం. ఈ రాత్రి తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరు కళ్ళు తెరవద్దు, వెంటనే మూసేసేయండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ఆలోచించండి. ఈ 7 అంతల అనుభవం, నిన్న ఇశ్రాయేలీల పతనములో 7 అంతల అనుభవం చూసాం. ఈరోజు పేతురు జీవితంలో ఎదుగుదల పతనం 2, 7, 7, 14 విషయాలు ఈరోజు ఉదయం చూసాం. ఇప్పుడు యెషయా జీవితంలో ఎదుగుదల అనుభవం, ఇటువంటి 7 అంతల అనుభవం చూసాం. నువ్వు ఎదగకపోతే అక్కగారు, చెల్లెలా, అమ్మగారు, ఎదగకపోతే సహోదరుడా, నువ్వు రక్షించబడిన దేవుని బిడ్డవై తవ్వచ్చు. ఎదుగు పొదుగు లేక ఉంటే నువ్వు లోకానికి నవ్వుకోవడానికి పనికొస్తావు, దేవుణ్ణి ఏడిపించడానికే పనికొస్తావు. కనుక లేదు ప్రభువా, నేను ఎదుగుతాను, నేను ప్రయోజకుడిని అవుతాను, 10 మందికి ఉపయోగపడతాను, ఎదుగుదల అనుభవం నాకు కావాలి అనుకునేవారు ఇక్కడ ఎవరైనా ఉంటే నెమ్మదిగా మీ కుడి హస్తాన్ని అట్లా పైకెత్తి చూపిస్తారా? మీ కొరకే ప్రార్థన చేసి ఆశీర్వచనం ఇచ్చి పంపిస్తాను. వందనాలు చెల్లెలా, వందనాలు అన్నగారు, వందనాలు తమ్ముడు, వందనాలు సహోదరుడు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నేను దీవించి బలపరిచి వాడుకున్నగాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారు? చేతులు చూపిన వారు ఏమనుకోకపోతే మొన్న పాటునలా లేచి నిలబడండి. మీ కొరకే ప్రార్థించి నేను ముగిస్తాను. నిలబడండి. వెంటనే చేతులు చాపిన వారు ఉన్న పాటలు లేచి నిలబడండి. మీ సమర్పణ పైనుంచి దేవుడు చూస్తున్నాడు. మీ తీర్మానాన్ని ప్రభు పైనుంచి లక్ష్య పెడుతున్నాడు. మీ చెయ్యి పట్టుకుంటాడు, స్థిరపరుస్తాడు ఆయన. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? మా ప్రేమ గల మా ప్రియమైన మా పరలోకపు తండ్రి, ఈ రాత్రి మీరు మాకు అనుగ్రహించిన నీ మాటల కొరకై మీకు స్తోత్రాలు. నీ వాక్యం బయలు వెడలను తోడనే వెలుగు కలుగును అని మీరు చెప్పారు. ఇన్ని మాటలు విన్న తర్వాత మా ఆధ్యాత్మిక స్థితిగతులను పరీక్షించుకుంటూ, ఓ ప్రభువా, నీ తట్టు తిరిగి నీ చేతిలో చెయ్యి వేసి నీ కొరకు ప్రయోజకులుగా ఉందామని నిలబడ్డారు. వారు పడిపోకుండా జాగ్రత్త పడతామని మాటిస్తున్నారు. యెషయాలాగే 7 అంతల అనుభవంతో ఎదగడానికి ఆశ కలిగి నిలబడ్డారు. ఒక్కొక్కరిని వారు చెయ్యి పట్టుకుని వారిని బలపరిచి, ఓ ప్రభువా, వారిని నీ కొరకు సాధనాలుగా ప్రయోజకులుగా మీరు మలచి వారు ఆశీర్వదించబడడంతో పాటు అనేకుల ఆశీర్వాదం కొరకు వాడబడినట్లుగా మీ కృపాకార్యం చేయండి. కూర్చొని సరైన తీర్మానం చేసుకోలేక తమలో తాము తటపటాయిస్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుని దర్శించి దీవించమని నమ్మకమైన నీ కృపకు మా ప్రియులందరినీ అప్పగిస్తూ నీ ఆశీర్వాదం కోరుతూ యేసుక్రీస్తు నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నీ దాసుని పరిచర్యను అలాగనే కుమారుడి పరిచర్యలో చేదోడు వాదోడుగునట్లుగా కటాక్షం చూపమని ఇక్కడికి వచ్చిన సేవకులందరినీ వారి వారి కుటుంబాలను, సేవలను, సంఘాలను దీవించమని యేసు ప్రభు నామంలోని స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడని యేసు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యుని సావాసం సదా మీకును మీ కుటుంబాలకును సంఘాలకు సేవకు సదా తోడుగుండి నడిపించి ఆయన మాత్రమే మహిమ పొందునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు నామంలో అందరికీ వందనాలు. సెలవు.